ఒక్కసారి మనం నిన్న డిస్కస్ చేసుకున్న పర్సంటేజెస్ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అనేది ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. మనం నిన్నటి క్లాస్లో ఏమేమి నేర్చుకున్నామండి? మనం నిన్న పర్సంటేజ్ వాల్యూస్ నేర్చుకున్నాం, అవునా? పర్సంటేజ్ వాల్యూస్ బేసిక్గా 1 నుంచి 1/20 వరకు ఈ ఫ్రాక్షన్స్కి మనం పర్సెంట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. అదేవిధంగా కొన్ని స్పెషల్ కేసెస్ కూడా నేర్చుకున్నాం. అండ్ డిఫరెంట్ పర్సెంట్ వాల్యూస్ వచ్చినప్పుడు వాటికి మనం ఎలా ఫ్రాక్షన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ కన్వర్షన్ కూడా తెలుసుకున్నాం. ఒక్కసారి ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్జన్ అండ్ పర్సన్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్ మెథడ్ ఎలా ఉంటున్నదో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి రీకాల్ చేసుకుంటున్నాం అంతే, ఓకేనా? బేసిక్గా పర్సెంట్ అంటే ఏంటండి? పర్సెంట్ అంటే ఏంటి? ఇప్పుడు 1% ఉందనుకోండి, పర్సెంట్కి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటి? ఇది, అవునా? ఇప్పుడు 1% అంటే మీనింగ్ ఏంటండి? 1 పెర్ అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ. దాన్ని యూజువల్గా మ్యాథమెటికల్గా ఇలా రిప్రజెంట్ చేస్తాం. సెంట్ అంటే ఏంటి? 100. అంటే సింప్లీ ఈ పర్సంటేజ్ అనే సింబల్ ఏదైతే ఉందో పర్సెంట్ సింబల్, ఈ పర్సెంట్కి వాల్యూ ఏంటంటే న్యూమరికల్ వాల్యూ 1/100. అంటే ఇక్కడ ఈ సింబల్ మీరు ఎక్కడ చూసినా సరే, మ్యాథమెటిక్స్లో మీరు ఎక్కడ చూసినా సరే దాని వాల్యూ ఏంటండి? పర్సెంట్కి వాల్యూ ఏంటి? 1/100. ఓకేనా? పర్సెంట్ అనేది ఒక నెంబర్ మాత్రమే. ఇదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ 980 ఉందనుకోండి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ పర్సంటేజ్ అనేది 20తో అటాచ్ అయిపోయి ఉంటుంది, దానికి ఏదో కనెక్షన్ ఉంటుంది, ఆ రకంగా ఫీల్ అయ్యేటోళ్ళు ఉన్నారు. ఎవరికైనా డౌటా? ఒక్కసారి మ్యూట్ చేసుకోరా ఇన్ కేస్ డౌట్ లేకపోతే. ఓకేనా? చూడండి, ఇప్పుడు 20% ఆఫ్ 980 అనగానే ఇక్కడ 20% అన్నాడు కాబట్టి ఈ పర్సెంట్ అనే నెంబర్ని ఓన్లీ 20కి మాత్రమే అటాచ్డ్గా తీసుకుంటారు. ఒక్క సెకండ్ ఆగండి. బాలాజీ, ఎనీ డౌట్? క్లియరా? 20% ఆఫ్ 980 అనగానే చాలామంది ఏమనుకుంటారండి? పర్సెంట్ అనేది 20కి అటాచ్డ్, దానికి ఏదో లింక్ ఉంది అనుకుంటారు. బట్ దీన్ని మీరు ఏ విధంగా చూడాలండి? ఏ విధంగా చూడాలి? 20 అనేది ఒక నెంబర్, పర్సెంట్ కూడా ఒక నెంబరే. పర్సెంట్కి వాల్యూ ఏంటి? 1/100. సో ఈ 20 అనేది ఎలా అయితే ఒక నెంబరో పర్సెంట్ కూడా ఒక నెంబరే. అంటే దాన్ని కూడా 1/100 అనుకోవచ్చు, అదొక నెంబర్ మాత్రమే. ఓకేనా? ఆఫ్ 980 అంటే 980. సో ఇప్పుడు చూడండి, 20, 1/100, 980 ఈ మూడు మల్టిప్లై అవుతున్నట్లే కదా. 20 అనేది ఎట్లయితే ఒక నెంబరో 980 అనేది ఎలా అయితే ఒక నెంబరో అలానే పర్సెంట్ అనేది కూడా ఒక నెంబరే. దీనికి ఎటువంటి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏమీ లేవు. ఓకేనా? క్లియరా? ఈ పర్సంటేజెస్ చాప్టర్లో మన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఈ పర్సెంట్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. ఓకేనా? అందులో మనం నిన్న మాట్లాడుకున్నది ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 100% అన్నాడు అనుకోండి. 100% అంటే ఏంటి? 100. ఆ పక్కనే పర్సెంట్ అంటే ఏంటి? 1/100. 100% అంటే ఏమొచ్చింది? 100 and 100 గెట్ క్యాన్సిల్డ్. సో అల్టిమేట్లీ వి గాట్ 1. అట్లనే 50% అంటే ఏమవుతుంది? అప్పుడు 50% అంటే ఏమవుతుంది? 50. ఆ పక్కనే పర్సెంట్ ఉంది కాబట్టి 1/100. సో 50ని మనం 100తో క్యాన్సిల్ చేస్తే 100ని మనం 50తో క్యాన్సిల్ చేస్తే 2 times. సో మనకి ఏం మిగిలింది? పైన 1, కింద దిగువలో మనకి 2 మిగిలింది. సో అల్టిమేట్లీ మన ఆన్సర్ ఏమవుతుంది? 1/2. అంటే 50% అనే వాల్యూ మీకు ఎక్కడ కనిపించినా కూడా ఆ ప్లేస్లో మీరు ఈ ఫ్రాక్షన్ని రీప్లేస్ చేయొచ్చు. అంటే ఈ పర్సెంట్ వాల్యూ మీకు ఎక్కడ కనిపించినా ఈ ఫ్రాక్షన్తో రీప్లేస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, సింపుల్గా 1/2 అంటే ఏంటి? 50%. అట్లనే 1/3కి కూడా ఒక వాల్యూ ఉంటుంది, 1/4కి కూడా ఒక వాల్యూ ఉంటుంది, 1/5కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. వీటినే మనం పర్సెంట్ వాల్యూస్ అని పిలుచుకుంటాం, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అవర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్. నాట్ జస్ట్ ఫర్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్.
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో దీస్ పర్సెంట్ వాల్యూస్ ప్లే వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. ఓకేనా? సో ఇలా వీటన్నిటికీ పర్సెంట్ వాల్యూస్ ఈ కన్వర్షన్ అనేది మనకు రావాలి కాబట్టి ఒక్కసారి కేర్ఫుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఉంది, దీని వాల్యూ ఎంత 50% అని మాట్లాడుకున్నాం. బట్ ఆ 50% ఎలా వచ్చింది, ఆ కన్వర్షన్ ఒకసారి చూద్దాం. అంటే ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయడం ఎట్లా చూడండి. ఇప్పుడు 1/2 ఉంది కదా, నేను దాన్ని మల్టిప్లైడ్ బై 100 చేసి డివైడెడ్ బై 100 చేస్తాను. ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/2 ఇంటూ 100 ఇంటూ ఈ దిగువలో 100 ఉంది కదా, దాన్ని నేను సెపరేట్గా రాస్తున్నాను 1/100 అని. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే ఈ 100 కాస్త 50 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 1/100 అంటే మన అందరికీ తెలుసు, 1/100 అంటే ఏంటి, 1/100 ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం.
ఇన్ కేస్ ఒక నెంబర్ 6/5తో మల్టిప్లై అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఆ నెంబర్ 20% ఇంక్రీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పండి, ఏదైనా ఒక నెంబర్ని నేను 20% డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? 20% అంటే వాల్యూ ఏంటి సార్? 1/5. అయితే ఏదైనా వాల్యూని మనం 20% డిక్రీజ్ చేయాలంటే 5 యూనిట్స్లో 1 యూనిట్ని నేను డిక్రీజ్ చేయాలి, అంటే 4/5తో మల్టిప్లై చేయాలి. సో ఏదైనా వాల్యూని మనం 4/5తో ఎప్పుడైతే మల్టిప్లై చేస్తామో ఆ బాక్స్లో ఉండే వాల్యూ ఏదైనా కానివ్వండి, ద వాల్యూ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద బాక్స్ గెట్స్ రిడ్యూస్డ్ బై వాట్? బై వాట్ పర్సెంట్? బై 20%. క్లియర్ బచ్చో? క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ ఉంది, ఈ బాక్స్లో ఎంతైనా వాల్యూ పెట్టుకోండి, అండ్ నవ్ ఐ వాంట్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఇన్ ద బాక్స్ బై లెట్ us say 16.66%. 16.66% ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఈ పర్టికులర్ నెంబర్ని మనం ఏ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేయాలి? 16.66% అంటే ఎంతండి? 1/6 కదా. అంటే 6 యూనిట్స్లో నేను 1 యూనిట్ ఇంక్రీజ్ చేయాలి, అంటే నేను ఏం చేయాలి? 7/6తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ బాక్స్లో ఉండే వాల్యూ నేను 7/6తో మల్టిప్లై చేస్తే చాలు, ఆ బాక్స్లో ఉండే వాల్యూ ఎంతన్నా కానివ్వండి, ఆ వాల్యూ ఏమవుతుంది? బై 16.66% ఇంక్రీజ్ అయిపోతుంది. వీటికి సంబంధించిన ఫండమెంటల్స్ కూడా మనం నిన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని. ఇదేంటంటే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంచెం బ్రీఫింగ్. క్లియరా? క్లియర్? అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటండి? ఫైండింగ్ పర్సంటేజెస్. మనం చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, పర్సంటేజెస్ ఇట్లాంటివన్నీ కూడా మన చాప్టర్స్లో వచ్చేటప్పుడు చిన్నప్పుడు ఏదో ఒక రకంగా వచ్చే ఉంటాయి కదా, మనం ఎక్కడో చూసే ఉంటాం కదా. వచ్చేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉంటుండే, పక్కనే 100లు, అక్కడే మొత్తం అన్ని వాల్యూస్ క్లమ్జీగా ఉంటుంది, అర్థం కాదు. సడన్గా ఎవరో ఒకరు వచ్చి ఈ వాల్యూకి ఎంత పర్సెంట్ అని అడుగుతారు. ఇట్లా రకరకాలుగా డౌట్స్ అన్నీ ఉంటాయి కదా. మన చుట్టూ ఉండే వాళ్ళతోనే మెయిన్ ప్రాబ్లం, వాళ్ళు అడుగుతారు, మనకు సడన్గా స్ట్రైక్ అవ్వదు. అప్పట్లో స్ట్రైక్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే అంత ప్రాపర్ కమాండ్ లేదు వాటి మీద మనకి. అండ్ ఆబ్వియస్లీ చెప్పేటోళ్ళందరూ కూడా కన్ఫ్యూజింగ్గా చెప్తుండే. కొంతమంది బాగా చదివిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంచెం సార్స్ క్లాసెస్ చెప్పేటప్పుడు కొంచెం యాక్టివ్గా పెర్ఫామ్ చేయడం వల్ల సార్ ఏంటంటే అందరికీ అర్థం అవుతుంది కదా, కొంతమందికి అర్థమైందంటే అందరికీ అర్థమైందనే థాట్లో ఇంకా చెప్పుకుంటూ పోతారనమాట, అర్థమైనా కాకపోయినా మిగతా వాళ్ళకి. ఈ మిగతా బ్యాచ్ ఏం చేస్తారంటే అర్థం కాక వీళ్ళకి అర్థం అవుతుంది కదా, మాకు అర్థం కాకపోతే ఏమనుకుంటారా అని చెప్పి ఆగిపోతారు. సో మనం చేసిన ఫస్ట్ మిస్టేక్ అది. దానివల్ల మనకి చాలా వరకు కాన్సెప్ట్స్ అర్థం కాలేదు ఇప్పటిదాకా. మీకు ఏదైనా ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే జస్ట్ ట్రై టు రైజ్ యువర్ వాయిస్, అడగండి, అన్మ్యూట్ చేసి అడిగితే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ క్లియర్డ్. క్లియరా అండి పిల్లలు? ఇప్పుడు ఫైండింగ్ పర్సంటేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 5 అన్నాను అనుకోండి. 5 అనే నెంబర్కి 2 అనేది ఎంత పర్సెంట్ అని అడిగాను. ఆ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా? ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక నిమిషం ఆగుతారా? ఆ, 40 ఆన్సర్ ఓకే, బట్ వీ విల్ డైవ్ ఇన్ టు ద డీపర్ కాన్సెప్ట్స్. కొంచెం డైవ్ చేద్దాం, ఈ కాన్సెప్ట్స్లోకి డైవ్ చేద్దాం, ఓకేనా? కాన్సెప్ట్స్లోకి వెళ్ళి నీట్గా ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వెళ్దాం, చాలా బాగుంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి స్కూల్లో చూసారా, ఫార్మేటివ్ అసెస్మెంట్ అని, సమ్మేటివ్ అసెస్మెంట్ అని, అంటే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. మా టైంలో అయితే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అని ఉండేవి. తర్వాత ఇప్పుడు SA1, FA1. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అంటే తెలియదు, అవునా? ఇప్పుడు ఆ ఎగ్జామ్స్లో మనకు వచ్చే మార్క్స్ని పర్సంటేజెస్లో చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే టోటల్ మార్క్స్ అంటే ఒక 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవునా? ఆ 6 సబ్జెక్ట్స్కి కూడా ఈచ్ పేపర్కి 100 చొప్పున మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి టోటల్ మార్క్స్ ఎంత అవుతాయి? 600 మార్క్స్. సో మనకి టోటల్గా మనం స్కోర్ చేయాల్సింది 600 అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకి లెట్ us say 426 మార్క్స్ వచ్చాయనుకోండి. నాకు 426 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు పర్సంటేజ్ కావాలి, అంటే ఆ ఎగ్జామ్లో నా పర్సంటేజ్ ఎంత అది కావాలనుకోండి. ఏం చేయాలి?
నాకు వచ్చిన మార్క్స్ ఏంటి 426. దీన్ని నేను ఎవరితో కంపేర్ చేసిన పర్సంటేజ్ ఎంత అని చెప్పాలి? ఎవరితో కంపేర్ చేయాలి? ఎవరితో అండి? మళ్ళీ అందరూ చెప్పుకోవాలి. ఎవరితో కంపేర్ చేయాలి? నాకు 426 మార్కులు వచ్చినాయి, కానీ ఆ 426 మార్కులు నాకు వచ్చిన అంటే టోటల్గా వచ్చే మార్క్స్ అంటే 600 మార్క్స్కి కూడా ఎంత పర్సంటేజో కావాలి. అంటే నేను ఈ మార్క్స్ని ఎవరితో కంపేర్ చేయాలి? 600తో. సో ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే మీకు వచ్చిన మార్క్స్ని పైన పెట్టుకుంటారు, ఎవరితో అయితే కంపేర్ చేయాలో దాన్ని కిందన పెట్టుకుంటారు. అంటే వాట్ డిడ్ ఐ గెట్? ఐ గాట్ 426 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. క్లియరా? 426 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. 600 మార్కులలో నాకు 426 మార్కులు వచ్చినాయి. సో నాకు వచ్చిన మార్క్స్ని ఎవరితో కంపేర్ చేయాలి? మ్యాక్సిమం మార్క్స్తో కంపేర్ చేయాలి. సో ఈ 426 600కి ఎంత పర్సంటేజో కనుక్కోవాలంటే సింపుల్గా 426 అపాన్ 600 ఇంటూ 100 ఆ పక్కనే పర్సెంట్. క్లియరా? ఇంటూ 100%. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సిల్. 6తో క్యాన్సిల్ చేస్తే 426 కాస్త 71 టైమ్స్. సో మనకేం మిగిలింది? పైన 71 మిగిలింది, ఈ పక్కనే పర్సెంట్ సింబల్ కూడా ఉంది కదా, పర్సెంట్ సింబల్ కూడా మిగిలింది. అంటే నాకు ఎగ్జామ్లో వచ్చిన టోటల్ మార్క్స్ ఎంత పర్సెంట్ అండి? నా పర్సెంటేజ్ ఎంత ఎగ్జామ్లో? 71% అనమాట. అంటే నేను స్కోర్ చేసిన 426 మార్క్స్ ఎంత పర్సెంట్ అండి? ఆ ఎగ్జామ్కి 71%. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి? నాకు వచ్చిన ఈ మార్క్స్ దేనికి 600కి ఎవరితో కంపేర్ చేస్తున్నాను? నేను దీంతో కంపేర్ చేస్తున్నాను. సో దీనికి నాకు వచ్చిన మార్క్స్ ఎంత పర్సెంట్ అంటే 426 అపాన్ 600 ఇంటూ 100%. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరితో అయితే కంపేర్ చేయాలో వాళ్ళని కింద, ఎవరినైతే కంపేర్ చేయాలో వాళ్ళని పైన. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో ఏముంది? 2 అనే నెంబర్ 5 అనే నెంబర్లో ఎంత పర్సెంట్? మనం ఎవరితో కంపేర్ చేయాలి? 2ని 5తో కంపేర్ చేసి ఎంత పర్సెంటేజో చెప్పాలి. అంటే 2 అనే నెంబర్ 5 అనే నెంబర్లో ఎంత పర్సెంటేజ్ ఉందో చెప్పాలి మనం. అంటే 2 అపాన్ 5 ఇంటూ 100%. క్లియరా? 5తో క్యాన్సిల్ చేస్తే ఇది ఎన్ని టైమ్స్ అవుతుందండి? 20 టైమ్స్ అవుతుంది. 22 ఎంత వస్తుందండి? 40. ఆ పక్కన ఏముంది? పర్సంటేజ్ సింబల్ ఉంది కదా, అది అలా పెట్టేసేయండి. అంటే 2 అనే నెంబర్ 5 అనే నెంబర్కి ఎంత పర్సెంట్? 40%. క్లియరా? దీన్నే మీరు డైరెక్ట్గా చేయాలనుకోండి. ఎట్లా చేస్తారు? 2/5. ఇది నాకు కావాలనుకోండి డైరెక్ట్గా. అప్పుడు నేను ఏం చేస్తాను? 2 ఇంటూ 1/5 అని రాస్తాను. మనకు తెలుసు 1/5 అంటే ఏంటి? 1/5 అంటే ఏంటి? 1/5 20%. సో 2 ఇంటూ 1/5 ప్లేస్లో నేను 20% పెట్టుకుంటాను. సో 2 ఇంటూ 20% అంటే ఏమవుతుందండి? 40% అవుతుంది. ఇది మనం చిన్నప్పుడు మెథడ్. ఇది కూడా ఏంటంటే చిన్నప్పుడు మెథడ్. ఇదేంటి? మన మెథడ్. ఓకేనా? మరీ మనకి డినామినేటర్లో తెలియని వాల్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఆబ్వియస్లీ ఇలాంటి మెథడే ఫాలో అవ్వాలి. క్లియరా అండి పిల్లలు? దీన్ని ఇంకొకలా చేయడానికి ట్రై చేద్దాం. చాలామంది ఈక్వేషన్స్ ఫామ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సెంటెన్స్లోనే మనకి ప్రొసీజర్ ఉంది. సార్ సెంటెన్స్లో ప్రొసీజర్ ఉందా? అదేంటి సార్ మాకు అర్థం కాలేదు. 2. ఓకే సార్ 2. ఈజ్ అంటే ఏంటి? ఈక్వల్స్ టు అనే కదా. ఈజ్ అంటే ఏంటి? ఈక్వల్ అవుతుందనే కదా. ఓకే, ఈక్వల్ టు. వాట్ అంటే మనకు తెలియని వాల్యూనే కదా, ఎక్స్. పర్సెంట్. ఓకే సార్, వాట్ అంటే అదే కదా నాకు కనిపెట్టాల్సింది, పర్సెంట్. ఆఫ్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ అంటే బ్రాకెట్ పెట్టుకోండి 5. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. 2 = x. పర్సెంట్ అంటే ఏంటి? 1/100. ఇక్కడేముంది? 5. 5తో క్యాన్సిల్ చేస్తే ఎంత? 20 టైమ్స్. సో x ఏమవుతుందండి? సో యువతల x ఇంటూ 1/20 = 2 ఉంది. అంటే x ఏమవుతుంది? ఇక్కడ 20 డివైడ్ చేస్తుంది కదా, డినామినేటర్లో ఉంది. అవతలకి వెళ్ళేసరికి 2ని మల్టిప్లై చేస్తుంది. సో విచ్ ఇస్ 40. x వాల్యూ వచ్చేసింది. ఇలా కూడా చేయొచ్చు మనం. అందుకే మ్యాథమెటిక్స్లో కూడా మనకి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్లోనే సొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఈ మెథడ్ మనం ప్రాక్టికల్గా వర్కౌట్ అయితే చేయం, బట్ 1 లైనర్స్లో కొన్నిసార్లు అడుగుతాడు. అట్లాంటప్పుడు ఈ మెథడ్ మీకు యూజ్ అవుతుంది.
బేసికలీ ఆల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్ కాన్సెప్ట్. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అంటే ఇదే హ్యాపెనింగ్ అందులో. క్లియరా అండి? ఫర్ ఎగ్జాంపుల్ 9 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 81. సో 9 అనే నెంబర్ 81లో ఎంత పర్సెంట్? సో సింప్లీ మనం ఏం చేస్తాం, 9/81 ఇంటూ 100%. సో 9/81 అంటే ఎంత వస్తుందండి? 1/9. సో బేసిక్గా ఈ ఫ్రాక్షన్ చూసి మనం చెప్పొచ్చు దట్ ఈస్ 11.11% అని. ఆ ఫ్రాక్షన్లో ఇక్కడే మనం చేసేయచ్చు, మళ్ళీ ఇట్లా 100 ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలా చూసి చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, 1/9 ఇంటూ 100%. ఈ 100ని మనం 9తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 11.11 వస్తుంది. ఆ పక్కనే ఉంది పర్సెంట్ ఉంది, సో పర్సెంట్. క్లియరా అండి? క్లియరా? మనం ఇప్పుడు ఏం చేసామంటే జస్ట్ ఫైండింగ్ ఏ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి. ఇక్కడ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నేనేం కనిపెట్టాను, ఏ అనే ఒక వాల్యూ అంటే ఒక వాల్యూ, ఇంకొక వాల్యూ బి అనే ఒక వాల్యూకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అంటే ఇది దీనికి ఎంత పర్సంటేజ్ ఉంది అని కనుక్కున్నాం. అంటే ఫస్ట్ వాల్యూ అంటే ఈ వాల్యూ అనేది ఈ వాల్యూలో ఎంత పర్సెంట్, ఒక వాల్యూ ఇంకొక వాల్యూలో ఎంత పర్సెంట్, అది ఇప్పుడు కనుక్కున్నాం. బట్ ఇప్పుడు నేర్చుకోబోయేది చాలా ఇంపార్టెంట్, పర్సెంట్ కంపారిజన్. పర్సెంట్ కంపారిజన్. సరే, పర్సెంట్ కంపారిజన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు వచ్చే శాలరీ 500 రూపాయలు. బి అని ఇంకొక పర్సన్ ఉన్నాడు, తనకు వచ్చే శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 600 రూపాయలు. ఓకేనా? 600 రూపాయలు. ఇప్పుడు నాకు చెప్పండి, బి అనే పర్సన్ శాలరీ ఎక్కువ, ఏ అనే పర్సన్ శాలరీ బితో కంపేర్ చేస్తే తక్కువ. ఇప్పుడు బి అనే పర్సన్ శాలరీ అనేది ఏ అనే పర్సన్తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో కావాలి. ఎలా చెప్తారు? బి అనే పర్సన్ యొక్క శాలరీ 600 రూపాయలు, ఏ అనే పర్సన్తో కంపేర్ చేస్తే 500 రూపాయలతో మనం కంపేర్ చేస్తే 100 రూపాయలు ఎక్కువ ఉంది. అయితే నాకు అది పర్సంటేజ్లో కావాలి, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందో కావాలి. ఎలా చెప్తారు? వెరీ సింపుల్, చాలా కేర్ఫుల్గా ఉండండి. 500 కంటే కూడా 600 దగ్గర ఎంత ఎక్కువ ఉంది? 100 రూపాయలు ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది? 500తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. సో ఎంత ఎక్కువ ఉందండి? 100 రూపాయలు ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది? 500తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. సో ఏదైతే ఎక్కువ ఉందో అది ఈ 500తో కంపేర్ చేస్తే కదా ఎక్కువ. సో ఎంత ఎక్కువ ఉంది? 100 రూపాయలు. దేంతో కంపేర్ చేస్తే? 500తో. సో ఆ ఏదైతే ఎక్కువ ఉందో 100, ఈ 500తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజో చెప్పాలి, అంతే, కథం. సో 100/500 అంటే 1/5 అనే కదా. 1/5 అంటే సింపుల్గా మనం డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, 20% అని. ఇప్పుడు వీడితో కంపేర్ చేస్తే వీడి ఎంత పర్సంటేజ్ ఎక్కువ? 20% ఎక్కువ. చాలామంది రివర్స్ కేస్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సార్ రివర్స్ కేస్ ఏంటి? ఇప్పుడు నాకు చెప్పండి, బీతో కంపేర్ చేస్తే ఏ శాలరీ ఎంత పర్సంటేజ్ తక్కువ అంటే కొంతమంది ఏం చెప్తారు చెప్పనా? 20% తక్కువ అని చెప్తారు. అలా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. చాలా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను, వినండి. ఏ అనే పర్సన్ ఒకడు ఉన్నాడు, బి అనే పర్సన్ ఒకడు ఉన్నాడు. ఏ అనే పర్సన్ శాలరీ ఎంత? 500 రూపాయలు. బి అనే పర్సన్ శాలరీ ఎంత? 600 రూపాయలు. ఏ అనే పర్సన్ శాలరీ 500 అయితే, బి అనే పర్సన్ శాలరీ 600 అయితే, ఏతో కంపేర్ చేస్తే బి దగ్గర ఒక 100 రూపాయలు ఎక్కువ వస్తుంది. అయితే ఎంత పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో నాకు కావాలి అంటే ఎంత ఎక్కువ వస్తుందో కావాలి. ఎంత ఎక్కువ వస్తుంది? 100 రూపాయలు ఎక్కువ వస్తుంది. బట్ బి అనే పర్సన్ శాలరీ ఎక్కువే, బట్ ఎవరో ఒకరితో కంపేర్ చేస్తే కదా ఎక్కువ అని చెప్తున్నావు. ఎవరితో కంపేర్ చేసి ఎక్కువ అని చెప్తున్నావు? ఏ శాలరీతో. ఏ శాలరీ ఎంత అంటున్నావు? 500 రూపాయలు. సో అంతే, ఏదైతే ఎక్కువ ఉందో 100 రూపాయలు ఏదైతే ఎక్కువ ఉందో అది ఎవరితో కంపేర్ చేస్తున్నావు వాళ్ళతో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజో చెప్పాలి. సో ఈ 100 రూపాయలు 500తో కంపేర్ చేస్తే ఎక్కువ. ఎంత పర్సంటేజ్ ఎక్కువ అంటే ఎంత చెప్తారండి? 100/500 అంటే 1/5 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 20%. అంటే ఏ అనే పర్సన్ శాలరీతో కంపేర్ చేస్తే బి అనే పర్సన్కి వచ్చే శాలరీ అనేది 20% ఎక్కువ. క్లియరా పిల్లలు? ఇప్పుడు దీని ఆపోజిట్ కేసు తీసుకుందాం. చెప్పండి, ఎవరికైనా డౌటా? అవును.
5 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 2? అంతే అంతే. అంటే ఇప్పుడు ఏం లేదు, చూడు 2 అనే నెంబర్లో 5 అనే నెంబర్ ఎంత పర్సెంట్ అని. సో 5 అనేది 2కి ఎంత పర్సెంట్? అంతే. క్లియరా? ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ ఈ కేసులోకి రండి. ఇది వేరే కేసు అండి, ఓకేనా? ఇది వేరే కేసు. ఇది మన ఫస్ట్ కేసులో నేర్చుకున్నాం. పర్సంటేజ్ కంపారిజన్ అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, ఓకేనా? వీఆర్ నౌ లెర్నింగ్ పర్సంటేజ్ కంపారిజన్. పర్సంటేజ్ కంపారిజన్లో మనం ఏంటండి, ఏ అనే పర్సన్ దగ్గర 500 ఉంది, బి అనే పర్సన్ దగ్గర 600 ఉంది. సో బి అనే పర్సన్ ఏ అనే పర్సన్తో కంపేర్ చేస్తే ఇంత ఎక్కువ ఉన్నాడు. సో ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాడో కనిపెట్టాలంటే ఈ విధంగా కనిపెట్టాం. ఇప్పుడు నాకు రివర్స్ కేస్, బి అనే పర్సన్ శాలరీతో కంపేర్ చేస్తే ఏ అనే పర్సన్ శాలరీ తక్కువ ఉంది. ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందో కావాలి చెప్పండి. బి అనే పర్సన్ శాలరీ 600 రూపాయలు అయితే ఏ అనే పర్సన్ శాలరీ ఏమో 500 రూపాయలు. అయితే మనీ పరంగా ఎంత తక్కువ ఉంది? 100 రూపాయలు తక్కువ ఉంది. బట్ ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది? ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది? బీతో కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు పర్సంటేజ్ లెస్ కావాలి. సో బీతో కంపేర్ చేయాలి. ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ ఉందో వాళ్ళతో కంపేర్ చేయాలి. సో ఏదైతే తక్కువ ఉందో 100 రూపాయలు, ఆ 100 రూపాయలని మీరు ఎవరితో కంపేర్ చేయాలి? బి శాలరీతో కంపేర్ చేయాలి. బి శాలరీ ఎంత? 600. సో 100/600 అంటే మనకు తెలుసు, ఇది 1/6 వస్తుంది. 1/6 అంటే మీనింగ్ ఏంటి? 16.66% అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఏ అనే పర్సన్ శాలరీతో కంపేర్ చేస్తే బి అనే పర్సన్ శాలరీ 20% ఎక్కువ ఉంది. 20% ఎక్కువ ఉంది. ఎందుకు? మనీ పరంగా 100 రూపాయలు ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా మనీ పరంగా 100 రూపాయలు తక్కువ ఉంది. కానీ బట్ ఈ 100 రూపాయలని ఫస్ట్ కేసులో ఎవరితో కంపేర్ చేసాం? ఏ అనే పర్సన్తో కంపేర్ చేసాం. ఎందుకంటే మనకు అక్కడ ఏం కావాలి? పర్సంటేజ్ మోర్ కావాలి. అంటే వీడితో కంపేర్ చేస్తే వాడు ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉన్నాడో కావాలి. బట్ సెకండ్ కేసులో మనం ఏం చేసాం? 600తో కంపేర్ చేస్తే 500 ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందో కావాలి. ఆబ్వియస్లీ 600 అనేది ఎక్కువ, 500 అనేది తక్కువ. సో 600తో కంపేర్ చేస్తే 500 ఎంత తక్కువ? మనీ పరంగా అయితే 100 రూపాయలు తక్కువ. బట్ పర్సంటేజ్ పరంగా చెప్పాలంటే ఏదైతే తక్కువ ఉందో 100 రూపాయలు, అది ఎవరితో కంపేర్ చేస్తున్నాం మనం? 600తో. సో ఇప్పుడు బి అనే పర్సన్ యొక్క శాలరీతో కంపేర్ చేస్తే ఏ అనే పర్సన్ యొక్క శాలరీ ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది? ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందండి? 16.66%. క్లియర్ అయిందా అండి? క్లియర్ అయిందా? Shall we take some more examples? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ, బి, సి, డి అనే ఒక 4 ఉన్నారు. ఏ అనే పర్సన్ దగ్గర 250 రూపీస్ ఉన్నాయి. బి అనే పర్సన్ దగ్గర 500 రూపీస్ ఉన్నాయి. సి అనే పర్సన్ దగ్గర 600 రూపీస్ ఉన్నాయి. డి అనే పర్సన్ దగ్గర 350 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ డి? సారీ, లెస్ దెన్ డి కదా. ఏ అనే పర్సన్ డి అనే పర్సన్ దగ్గర ఉన్న మనీతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ తక్కువ? చూడండి, ఏ అనే పర్సన్ దగ్గర ఎంత మనీ ఉందండి? 250 రూపీస్ ఉంది. డి అనే పర్సన్ దగ్గర మనీ ఎంత ఉంది? 350 రూపీస్ ఉంది. మనీ పరంగా చూసుకుంటే 350 కంటే కూడా 250 100 రూపాయలు తక్కువ. బట్ ఎవరితో కంపేర్ చేస్తే 100 రూపాయలు తక్కువ? డీతో కంపేర్ చేస్తే. మనకేం కావాలి? ఎంత పర్సంటేజ్ లెస్ అని అడిగాడు. అంటే ఏ అనే పర్సన్ దగ్గర ఉన్న మనీ డి అనే పర్సన్ దగ్గర ఉన్న మనీతో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందని అడిగాడు. ఇప్పుడు డి అనే పర్సన్ దగ్గర ఉండే మనీతో కదా కంపేర్ చేయాలి మనం. ఎంత తక్కువ ఉంది? 100 రూపాయలు. ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ ఉంది? 350తో. సో ఆ 100 రూపాయలు ఏదైతే తక్కువ ఉందో అది 350కి ఎంత పర్సంటేజో కనుక్కోవాలి. సో 0, 0. సో ఆన్సర్ అవుతుందండి, పైన 5కి 2 టైమ్స్, కిందన 5కి 7 టైమ్స్. సార్ మరి 2/7 అంటే మనకి ఫ్రాక్షన్ వాల్యూ తెలియదు కదా సార్. ఎందుకంటే తెలీదు? దీన్ని మరి అలా రాసుకోవచ్చు, 2 × 1/7 అని రాసుకోకూడదా సార్? 2 × 1/7 అంటే 1/7కి పర్సెంట్ వాల్యూ ఎంతో చెప్తారా? 28%. మరి 2 × 14.28% అంటే 28.56%. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ అనే పర్సన్ యొక్క శాలరీ డి అనే పర్సన్ యొక్క శాలరీతో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉందండి? 28.56% తక్కువ ఉంది.
క్లియరా మీకు? ఇప్పుడు ఏ అనే పర్సన్ శాలరీతో కంపేర్ చేస్తే డి అనే పర్సన్ శాలరీ ఎక్కువ ఉంది. అయితే ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది? అదర్ కేస్. ఇప్పుడేం కావాలి? డి ఈజ్ వాట్ పర్సెంట్, ఆబ్వియస్లీ డి అనే పర్సన్ శాలరీ ఎక్కువ, వాట్ పర్సెంట్ మోర్ దెన్ ఏ. మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం వాళ్ళని కిందన వేయాలి. ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ లేదంటే పర్సంటేజ్ తక్కువ కావాలి కాబట్టి ఎంత ఎక్కువ, అది ఎవరితో కంపేర్ చేయాలో వాళ్ళతో కంపేర్ చేసి ఇంత పర్సంటేజ్ అని చెప్పాలి. ఇప్పుడు డి అనే పర్సన్ దగ్గర ఎక్కువ ఉంది ఏ అనే పర్సన్తో కంపేర్ చేస్తే. ఏ అనే పర్సన్ దగ్గర ఎంత ఉంది? 250. డి అనే పర్సన్ దగ్గర ఎంత ఉంది? 350. ఎంత ఎక్కువ ఉంది? 100 రూపాయలు ఎక్కువ ఉంది. బట్ ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది? ఏతో కదా కంపేర్ చేయాలి. ఇప్పుడు డి అనే పర్సన్ ఎక్కువ ఉన్నాడు. ఎంత పర్సెంట్ ఎక్కువ ఉన్నాడు అంటే ఎవరితో ఒకరితో కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు ఏ అనే పర్సన్తో కంపేర్ చేయాలి. ఏ అనే పర్సన్ శాలరీ ఎంత? 250. ఏదైతే ఎక్కువ ఉందో అది ఏ దగ్గర ఉన్న మనీ అంటే 250కి ఎంత పర్సంటేజో కనుక్కోవాలి. అయితే ఇలా చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా దీనికి మనకి ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది కదా, 100/250 అని. 2/5. 2/5 అంటే ఇప్పుడే మనం కనిపెట్టాం. 25కి ఎంత పర్సెంట్ అండి? 40%. ఒకవేళ అట్లా డైరెక్ట్గా ఎవరైనా చెప్పలేకపోతే 2/5 అని ఎట్లా రాసుకోవచ్చు? 2 × 1/5 అని రాసుకోవచ్చు. 2 × 1/5 అంటే ఏంటి మనకి? 20%. అప్పుడేమవుతుంది? 2 × 20 అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుందండి? 40%. ఇప్పుడు విత్ దిస్ వీ కెన్ క్లియర్లీ కంక్లూడ్ దట్ ఏ అనే పర్సన్ శాలరీతో కంపేర్ చేస్తే డి అనే పర్సన్ శాలరీ ఎక్కువ ఉంది. ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందండి? 40% ఎక్కువ ఉంది. 40% ఎక్కువ ఉంది. ఇప్పుడు డి అనే పర్సన్తో కంపేర్ చేస్తే ఏ అనే పర్సన్ శాలరీ ఎంత తక్కువ ఉంది? తక్కువ ఉంది ఆబ్వియస్లీ. ఎంత పర్సెంట్ తక్కువ ఉంది? 28.56% తక్కువ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఏ అనే పర్సన్ కంటే కూడా డి అనే పర్సన్ 40% ఎక్కువ అయితే డి అనే పర్సన్తో కంపేర్ చేస్తే ఏ కూడా 40% కదా తక్కువ ఉండాలనుకుంటారు. బట్ ఇక్కడ ఎవరితో కంపేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కంపేర్ చేసే నెంబర్ మారిపోతుంది కాబట్టి పర్సెంట్ వాల్యూ కూడా మారిపోతుంది. ఓకేనా? మనీ పరంగా చూసుకుంటే 250 కంటే 350 100 రూపాయలు ఎక్కువ. 350తో కంపేర్ చేస్తే 250 అదే 100 రూపాయలు తక్కువ. అది మనీ పరంగా. కానీ పర్సంటేజ్ వైజ్ మనం చెప్పాలంటే ఎవరితో కంపేర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియరా అండి అందరికీ? అందరికీ కూడా క్లియర్ అయిందా అండి? అంటే ఇప్పటిదాకా జరిగిన క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి? ఏమేమి నేర్చుకున్నాం? సమ్ నెంబర్ ఏ అనుకుందాం ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి. అంటే ఒక నెంబర్ ఇంకొక నెంబర్కి ఎంత పర్సంటేజ్ ఉందో కనుక్కున్నాం. ఇంకొకటి ఏం కనుక్కున్నాం మనం? ఏ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ బి అండ్ ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ బి. అంటే ఒక 2 నెంబర్స్ ఏబి అనేవి ఒక 2 ర్యాండమ్ నెంబర్స్ అండి. సో ఒక నెంబర్ని ఇంకొక నెంబర్తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది, ఒక నెంబర్ ఇంకొక నెంబర్తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ తక్కువ ఉంది, అండ్ పైన మనం ఫండమెంటల్గా నేర్చుకున్నది ఏంటి? ఒక నెంబర్ ఇంకొక నెంబర్కి ఎంత పర్సెంట్ ఉంది. ఎక్కువ తక్కువ కాదు అక్కడ, జస్ట్ ఆ నెంబర్ ఈ నెంబర్కి ఎంత పర్సెంట్ ఉంది అదే కనిపెట్టాం. అంటే మనం ఈ 3 కేసెస్ నేర్చుకున్నాం. ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఈ 3 కేసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్? Everybody, you got everything clear? క్లియర్? ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. బట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్న ముందు ఒక చిన్న బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఈ పర్సంటేజ్ మోర్ ఆర్ పర్సంటేజ్ లెస్ ఇవి సాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఒరిజినల్ వాల్యూసే తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 100ని అండ్ 250ని 350ని కంపేర్ చేశాం కదా. 250ని 350ని కంపేర్ చేశాం కదా. సో 250 కంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 100 ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది? 250తో. సో ఈ 250 కంటే 350 ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉందంటే మనం ఏం చేస్తున్నాం? 100/250 ఫ్రాక్షన్ వాల్యూ కనుక్కుంటాం ఇంటూ 100% అని. సో ఇలా చేయొచ్చు. ఇలా చేయనవసరం లేకుండా డైరెక్ట్గా 50తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్, 50తో క్యాన్సిల్ చేస్తే ఇది 7 టైమ్స్. 5 కంటే కూడా ఇక్కడ 7 ఎంత ఎక్కువ ఉందండి? 2 ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది? 5తో కంపేర్ చేస్తే. సో 2 అనేది 5కి ఎంత పర్సెంట్ అండి? 40%. ఇట్లా కూడా చేయొచ్చు. మనం ఇలా చేయాలంటే మనకు ఒక ప్రాపర్టీ అర్థం కావాలి, అండ్ ఇంటర్నల్గా అలా చేయడానికి రీజన్ ఏంటో అది అర్థం కావాలి. అండ్ ఇలా చేయాలనేటప్పుడు నేను ఏం చేశాను? డైరెక్ట్గా నేను ఏం చేశాను?
5తో క్యాన్సిల్ చేశాను, అవునా, 50తో క్యాన్సిల్ చేశాను. 50కి ఇది 5 టైమ్స్, 50కి ఇది 7 టైమ్స్ అని. అట్లా ఎందుకు క్యాన్సిల్ చేశాను? అక్కడ రేషియో ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అంటే మనం రేషియో యూస్ చేసి కొన్ని చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం రేషియోస్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అందరికీ క్లియర్ అయిందా ఇక్కడి వరకు? రేషియోస్ అంటే ఏంటండి? నార్మల్లీ వాట్ ఈజ్ రేషియో? సింపుల్గా మన వేలో తీసుకుందాం, మన వేలో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ వే టు రీప్రజెంట్ డేటా of 2 or more quantities. సార్ మాకు ముందుగానే ఈ డెఫినేషన్ ఇట్లాంటివి ఏం చెప్తే మాకేం అర్థం కాదు. ఇది డెఫినేషన్ ఏం కాదు, దానికి ఉండే ఫార్మల్ డెఫినేషన్ ఇది కాదు, దానికి ఇంకేదో డెఫినేషన్ ఉంటుంది, అది నాకు తెలియదు కూడా. బట్ మన వర్షన్లో ఏంటంటే రేషియో అంటే ఇట్ ఈజ్ ఎ వే, ఒక విధానం అనమాట, ఒక పద్ధతి. అంటే క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేసే ఒక పద్ధతి అనమాట. సార్ ఇంకా మాకు అర్థం కావట్లేదు సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ నేను రేషియోస్ చెప్పేటప్పుడు ఆ ఎగ్జాంపులే నేను ఇక్కడ కూడా చెప్తున్నాను, క్లియర్గా వినండి. మనం ఇంట్లో బేసిక్గా చూసేది ఏంటి? మనం రైస్ కుక్ చేసుకుంటాం, అవునా? రైస్ కుక్ చేసుకుంటాం ఇంట్లో ప్రెషర్ కుక్కర్లో పెట్టి. రైస్ కుక్ చేసుకునేటప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చెప్పండి. మనకి ఏమేం కావాలి? రైస్ కావాలి, వాటర్ కావాలి. సాల్ట్ వద్దులండి, ప్రస్తుతానికి రైస్ వాటరే తీసుకుందాం. షుగర్లో బీపీలు వచ్చేస్తున్నాయి బయట, మనం సాల్ట్ అంటున్నాం. ఒకవేళ వేసేటట్టు అయితే మానేయండి, ఓకేనా? బీపీలు వచ్చేసినాయి అందరికీ. అసలేమంది ఎక్కువసేపు కూర్చొని చదవాల్సింది అండ్ ఎక్కువసేపు కూర్చొని చేయాల్సిన వర్క్ ఎక్కువ. మీరు ఇంకా బ్యాంక్లోకి వెళ్ళి కూడా అదే అలవాటు పెట్టుకున్నారనుకోండి, ఫ్యూచర్లో కష్టం అవుతుంది. బట్ ట్రై టు అవాయిడ్ సాల్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇక్కడికి రండి. రైస్ని యూజ్ చేస్తాం అండ్ వాటర్ని యూజ్ చేస్తాం. నార్మల్గా మన ఇళ్ళల్లో 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాం, అవునా? జనరల్గా చెప్తున్నాం. 1 కప్ ఆఫ్ మనం రైస్ తీసుకుంటే ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం, అవునా కాదా? ఒకవేళ ఈ రైస్ అనేది 1 కప్ ఉండేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది 2 కప్సే ఉండాలి. అండ్ ఒకవేళ రైస్ అనేది 2 కప్స్ తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వాటర్ కూడా దానికి కరస్పాండింగ్గా రైస్ అనేది డబుల్ అయింది కాబట్టి వాటర్ కూడా ఏమవ్వాలి? డబుల్ అవ్వాలి. అంటే రైస్ మనం 2 కప్స్ తీసుకుంటే వాటర్ ఇప్పుడు ఎన్ని కప్స్ తీసుకోవాలి? అంటే దీనికి కరస్పాండింగ్గా ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఈ రెండు రేషియోలో ఉన్నాయంటే ఏ రేషియోలో ఉన్నాయని చెప్పొచ్చు మనం? 1:2 రేషియోలో ఉన్నాయి. అంటే మనం తీసుకునే ప్రతి 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనుకోండి, అందులో ఒక్కొక్క కప్పుకి 2 కప్స్ అంటే ఇక్కడ మొత్తం 2 కప్పులు ఉన్నాయి. అంటే వాటర్ ఎంత ఉండాలి? 4 కప్స్ ఉండాలి. నేను ఒకవేళ రైస్ని మనం 3 కప్స్ తీసుకుంటే దానికి కరస్పాండింగ్గా వాటర్ కూడా ఎంత ఉండాలి? 6 కప్స్ ఉండాలి. అంటే ఈ క్వాంటిటీ చేంజ్ అయ్యేటప్పుడు దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ క్వాంటిటీ కూడా సేమ్ అంతే మ్యాగ్నిట్యూడ్తో చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అర్థమవుతుందా లేదా? అంటే ఈ రెండు కూడా కనెక్టెడ్ అనమాట. అంటే దీనికి తగ్గట్టుగా ఈ వాల్యూ అనేది రెస్పాండ్ అవ్వాలి, ఓకేనా? వెన్ 2 క్వాంటిటీస్ ఆర్ ఇన్ రేషియో, అవి రెండు కూడా ఒకేలా చేంజ్ అవ్వాలి. అంటే ఇది మనకి డబుల్ అయితే ఇది కూడా డబుల్ అవ్వాలి, ఇది మనకి త్రిబుల్ అయితే ఇది కూడా త్రిబుల్ అవ్వాలి, ఇది మనకి 4 టైమ్స్ అయితే ఇది కూడా మనకి 4 టైమ్స్, ఇది మనకి 1000 టైమ్స్ అయితే ఇది కూడా మనకి 1000 టైమ్స్ అవ్వాలి. సో నార్మల్లీ రైస్ని మనం 1:2 రేషియోలో తీసుకుంటేనే, రైస్ అండ్ వాటర్ని మనం 1:2 రేషియోలో ఇలా తీసుకుంటేనే రైస్కి ఒక పర్టికులర్ టెక్స్చర్ వస్తుంది. అలా కాకుండా వాటర్ ఎక్కువైనా, లేదంటే రైస్ తక్కువైనా, లేదంటే రైస్ ఎక్కువై వాటర్ తక్కువైనా, ఇట్లా ఏ చేంజెస్ వచ్చినా కూడా ఈ టైప్ ఆఫ్ టెక్స్చర్ అనేది మనకి రాదు.
అర్థమైందా పిల్లలు? అర్థమైందా? బేసిక్గా మనం స్కూల్లో నేర్చుకున్నాం, ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఉంది A/B. A/B అనే ఫ్రాక్షన్ని మనం రేషియోలో రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? A:B అని రిప్రజెంట్ చేసుకుంటాం. అవునా? A:B అని రిప్రజెంట్ చేసుకుంటాం. ఇందులో ఫస్ట్ రాసుకున్న దాన్ని యాంటిసిడెంట్ అని పిలుస్తారండి. మనం ఇది రియల్ టైంలో యూస్ చేయం ఎగ్జామ్లో, బట్ మీ నాలెడ్జ్ కోసం ఇది ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. దీన్ని ఏమని పిలవాలండి? కాన్సిక్వెంట్. దీన్ని ఏమని పిలుస్తారు? ఫస్ట్ రాసుకున్న దాన్ని యాంటిసిడెంట్, సెకండ్ రాసుకున్న దాన్ని ఏమంటారండి? కాన్సిక్వెంట్. క్లియరా? రేషియోలో టర్మ్స్ ఇవి. ఇది అర్థమైన తర్వాత అయితే ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. 48 అనే ఒక నెంబర్ ఉంది, 64 అనే ఒక నెంబర్ ఉంది. ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి. ఇప్పుడు ఏంటి? 48 అనేది ఒరిజినల్ నెంబర్, 64 అనేది ఏంటి? Q యొక్క ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ P అండ్ Q, Pకి Qకి రేషియో ఏంటని అడిగాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? నార్మల్లీ Pకి Qకి రేషియో అంటే మీరు ఏం చేస్తారు? సో 48:64 ఇలా వేసిన తర్వాత అందులో కామన్గా ఉండే టర్మ్స్ మీరు క్యాన్సిల్ చేస్తారు కదా. 16తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి? ఇది 16తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 3 times. 16తో క్యాన్సిల్ చేస్తే ఇది ఏమవుతుందండి? 4 times. ఇప్పుడు వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ P అండ్ Q అని అడిగితే మీరు ఏం చెప్తారు? 3:4. అంతే కదా? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ P అండ్ Q అంటే 3:4. రేషియో అంటే గుర్తుపెట్టుకోండి, ద స్మాలెస్ట్ అన్డివైడబుల్ ఫార్మెట్. ఓకేనా? ద స్మాలెస్ట్ అన్డివైడబుల్ ఫార్మెట్. ఎక్కడైనా మనకి ఒక 2 క్వాంటిటీస్కి లేదంటే ఇట్లా ఒక 2 నెంబర్స్కి రేషియో ఇచ్చారు అంటే ఈ 3 and 4 ఏవైతే P అండ్ Qకి రేషియోసో ఇవి ఈ P అండ్ Qకి సంబంధించిన ఒరిజినల్ వాల్యూస్ కాదు. ఒరిజినల్ వాల్యూస్ కాదు. అర్థమైందా మీకు? ఒరిజినల్ వాల్యూస్ కాదు. రేషియో అంటేనే ఏంటండి? ష్రంక్ ఫార్మెట్, అంటే బాగా కుదించిన ఫార్మెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఫ్రాక్షన్ వైజ్ చేద్దాం. ఏమవుతుంది? నేనేం కనిపెట్టాను? P/Q కనిపెట్టాను. P/Q అంటే P వాల్యూ ఎంతండి? 48. Q వాల్యూ ఎంతండి? 64. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? దీన్ని నేను 16 × 3 అని రాసుకుంటాను పైన, కింద 16 × 4 అని రాసుకుంటాను కిందన. అండ్ దట్ ఈక్వల్స్ టు 16 మనకి ఇక్కడ ఉంది, 16 మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి 16 మనకి 3/4 అనేది మిగిలింది. అల్టిమేట్గా ఏదైతే ఈ 3/4 వచ్చిందో వాట్ ఈస్ దట్? ద రేషియో ఆఫ్ P అండ్ Q. కానీ ఈ 3 and ఈ 4 ఈ రెండు ఏవైతే ఉన్నాయో అవి P అండ్ Qకి సంబంధించిన ఒరిజినల్ వాల్యూస్ కాదు. అవి ఒరిజినల్ వాల్యూస్ కాదు. ఓకేనా కాదా? అంటే మనకి వాటి ఒరిజినల్ వాల్యూస్ దాకా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలంటే చూడండి, ఒక్కసారి దీని ముందు స్టెప్కి రండి. ఇక్కడ ఏం జరుగుతుంది? సో 3 ఉంది అండ్ డినామినేటర్లో 4 కూడా ఉంది. ఈ 3 అనేది దేంతో మల్టిప్లై అవ్వాలి? 16తో. మరి 3 ఏదైతే నెంబర్తో మల్టిప్లై అవుతుందో 4 కూడా అదే నెంబర్తో మల్టిప్లై అవ్వాలి. అప్పుడే మళ్ళీ ఒరిజినల్ వాల్యూస్ దాకా వెళ్ళగలుగుతాం. అంటే ఇది 48 అవుతుంది, కిందన 64 అవుతుంది. ఇవి P అండ్ Qకి సంబంధించిన ఒరిజినల్ వాల్యూస్. క్లియర్ అయిందా పిల్లలు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 48:64 అని తెలుసు. ఒకవేళ తెలియదు అనుకోండి, నేను మీకు సింపుల్గా రేషియో ఆఫ్ 2 నెంబర్స్ A and B ఈజ్ 2:3 అని ఇచ్చాను అనుకోండి. దాని అర్థం ఏంటి? ఏ అనే వాల్యూ 2 అయిపోతుందా? B అనే వాల్యూ 3 అయిపోతుందా? కాదు కదా. అలా ఈక్వల్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. ఏ అనే ఒరిజినల్ వాల్యూ 2 కాదు, B యొక్క ఒరిజినల్ వాల్యూ 3 కాదు. మనం ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు Pకి Qకి రేషియో అనేది 3:4 వచ్చింది. బట్ వాటి ఒరిజినల్ వాల్యూ కావాలంటే మనం ఏం చేసాం? ఇక్కడ మనకి ఒరిజినల్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఇక్కడ 16 కింద 16తో మల్టిప్లై చేసాం. బట్ ఇక్కడ వాటి ఒరిజినల్ వాల్యూస్కి వెళ్ళాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలో తెలియదు కదా. కాబట్టి తెలియనప్పుడు ఇక్కడ 2x పెట్టారనుకోండి, ఇక్కడ 3xే పెట్టాలి. ఎందుకు? ఇక్కడ 3ని మీరు దేంతో మల్టిప్లై చేశారు? 16తో. మరి కింద ఉండే 4ని కూడా దేంతో మల్టిప్లై చేశారు? అదే 16తో కదా. అర్థమవుతుందా అండి మీకు?
అంటే ఇప్పుడు ఒక 2 నెంబర్స్కి రేషియో ఇచ్చాడంటే 2:3 అని, వాటి ఒరిజినల్ వాల్యూస్ ఏమవ్వాలి? ఏ అండ్ బి యొక్క ఒరిజినల్ వాల్యూస్ ఏమై ఉండాలి? 2 కాదు, 2 ఇంటూ సంథింగ్. బి వాల్యూ ఎంత అవ్వాలి? 3 అవ్వదు, 3 ఇంటూ ద సేమ్ థింగ్. అర్థమవుతుందా? డైరెక్ట్గా A:B అంటే మీరు 2:3 అని మెన్షన్ చేయొచ్చు. బట్ ఒకవేళ మీరు ఏని ఈక్వల్ టు చేయాలనుకోండి, ఈక్వల్ టు చేయాల్సి వస్తే 2కి ఈక్వల్ చేయకూడదు. మీరు ఈక్వల్ టు చేయాలంటే దేనికి ఈక్వల్ చేయాలి? ఈక్వల్ టు చేయాలంటే 2 ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ ఎంత అనేది మనకి క్వశ్చన్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? మీరు డైరెక్ట్గా 2కి ఎప్పుడు కూడా ఈక్వల్ చేసుకోకూడదు. ఈక్వల్ చేయాలి అనుకుంటే 2ని మనం ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసి అప్పుడు ఈక్వల్ చేసుకోవాలి. ఇప్పుడు బి ఉంది, బి ఏ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి? 3 అనే నెంబర్కి ఈక్వల్ అవ్వదు. ఈ రెండు కనెక్టెడ్ కదా, ఏ అండ్ బి ఈ రెండు రేషియోలో ఉన్నాయి. అంటే ఈ రెండిటికి సంబంధించిన రేషియో అంటే ఆ రెండు కనెక్టెడ్, ఈ రెండు ఒకదానికొకటి కనెక్టెడ్. అంటే ఏ దగ్గర మీరు 2 ఇంటూ ఎక్స్ పెడితే బి దగ్గర మీరు 3 ఇంటూ ఏం చేయాలి? ఎక్సే పెట్టాలి. సేమ్ వేరియబుల్ యూస్ చేయాలి. క్లియర్ అయిందా పిల్లలు? ఇక్కడి వరకు చెప్పుకున్న వాటిలో ఎవరికైనా ఎనీ డౌట్? ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి చెప్పమ్మా జాహ్నవి. ఓకే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఇది కొంచెం బోరింగ్గా ఉండొచ్చు. బట్ వీఆర్ గోయింగ్ డీప్ ఇన్ టు ద కాన్సెప్ట్. దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీ వన్ నీడ్స్ టు పే అటెన్షన్. ప్లీజ్ పే అటెన్షన్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఈ సెషన్కి. ఓకేనా? త్రూ అవుట్ ద ఎంటైర్ సెషన్. సో చూడండి, ఇప్పుడు దీని కంక్లూజన్ ఏంటి? వాట్ ఈస్ ద కంక్లూజన్? సింపుల్గా కంక్లూజన్ ఏంటండి? ఎప్పుడైనా ఏదైనా మీకు రేషియో, ఫర్ ఎగ్జాంపుల్ P:Q ఇచ్చాడు అనుకోండి, 2:3 అని, అప్పుడు P వాల్యూ ఎంత అవుతుందండి? 2 అవ్వదు, 2 ఇంటూ సంథింగ్ ఏదైనా కావచ్చు. 2 ఇంటూ ఎక్స్ పెట్టారనుకోండి, అప్పుడు Q వాల్యూ ఎంత అవ్వాలి? 3 ఇంటూ సేమ్ ఎక్స్ అయి ఉండాలి. ఓకేనా? ఒకవేళ అలా కాకుండా 2 ఇంటూ ఏ పెట్టారనుకోండి, అప్పుడు Q వాల్యూ కూడా ఏమై ఉండాలి? 3 ఇంటూ ఏనే. ఒకవేళ P వాల్యూ 2 ఇంటూ P పెట్టారనుకోండి, Q వాల్యూ కూడా ఏమై ఉండాలి? 3 ఇంటూ P అయి ఉండాలి. ఇవి ఒరిజినల్ వాల్యూస్ అనమాట. సో ఇదేంటి? రేషియో అనమాట. క్లియరా అండి పిల్లలు? ఇది కంక్లూజన్. ఎక్కడైనా రేషియోలో మీకు ఒక 2 వాల్యూస్కి రేషియో లేదంటే అంతకంటే ఎక్కువ నెంబర్స్కి మనకి రేషియో ఇస్తే నెవర్ ఈక్వేట్ దెమ్. అట్లా డైరెక్ట్గా మీరు ఈక్వేట్ చేయకూడదు. వాటి ఒరిజినల్ నెంబర్స్ వేరే ఉంటాయి. ఆ ఒరిజినల్ నెంబర్స్కి వెళ్ళాలంటే మనకి ఏదో ఒక క్లూ ఉంటుంది. అండ్ ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, లెట్ us టేక్ 3 నెంబర్స్. ఏ అనే ఒక నెంబర్ ఉంది, బి అనే ఒక నెంబర్ ఉంది, సి అనే ఒక నెంబర్ ఉంది. ఏ అనే వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 96 అనుకుందాం, బి వాల్యూ 108 అనుకుందాం, సి వాల్యూ 180 అనుకుందాం. ఇప్పుడు నాకు ఏకి అండ్ బికి రేషియో కావాలి. ఎంత అవుతుందో చెప్పండి? ఏకి బికి రేషియో ఎయిట్ 8:9 అవుతుందా లేదా? 8:9. ఇప్పుడు నాకు చెప్పండి, బి అండ్ సి, బికి సికి రేషియో ఏమవుతుంది? కి 3 టైమ్స్, 36కి 5 టైమ్స్. చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఏకి బికి రేషియో ఉంది మన దగ్గర. ఇప్పుడు ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఏ వాల్యూని మనం డైరెక్ట్గా ఈక్వేట్ చేయాలంటే ఎలా ఈక్వేట్ చేసుకోవాలి? 8కి కాదు ఈక్వేట్ చేసుకోవాల్సింది. దేనికి ఈక్వేట్ చేసుకోవాలి? 8 ఇంటూ ఎక్స్ అన్నాను అనుకోండి, అప్పుడు బి వాల్యూ ఏమవ్వాలి? 9 ఇంటూ ఎక్సే. అంతేనా? డౌటా? 9 ఇంటూ ఎక్స్ పక్కా, నో డౌట్ ఇందులో. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, బి అండ్ సి ఈ రెండింటిని దేనికి ఈక్వల్ చేసుకోవాలో చెప్తారా? ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ పెడితే ఇక్కడ ఏం పెట్టుకోవాలి? 5 ఇంటూ ఎక్స్. అంతేనా అండి? 5 ఇంటూ ఎక్స్ కరెక్టేనా? ఇది 3 ఇంటూ ఎక్స్ ఇది కూడా కరెక్టేనా? ఇక్కడ 3x 5x పెట్టొచ్చా? తప్పు కదా, అలా పెట్టకూడదు కదా సార్. ఎందుకు పెట్టకూడదు? మీలో చాలామందికి వచ్చే డౌట్ ఇది. చాలా కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. అందుకనే పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్పడం. ఎందుకంటే వేరే వేరియబుల్ వాడాలి. ఇక్కడ నేను మీకు ఏమని చెప్పాను? ఏ అనేది
బి అనేది, ఈ రెండింటికి రేషియో 8:9 అయితే ఏ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 8x అనుకోండి, బి అనేది దేనికి ఈక్వేట్ చేసుకున్నాం 9x అనుకున్నాం. బి ఈక్వల్ అయిపోతుంది 9xకి, అంటే బి కంటూ ఒక ఒరిజినల్ వాల్యూ ఉంది కదా. ఇప్పుడు బి కంటూ ఒక ఒరిజినల్ వాల్యూ ఉంది 108, అది మారదు కదా, అది మారదు, అది ఫర్ ఎవర్ ట్రూ, ఫర్ ఎవర్ కాన్స్టెంట్, ఎప్పటికీ మారదు ఆ వాల్యూ. బి వాల్యూ ఎంత అంటే ఒరిజినల్గా 108, అదైతే చేంజ్ అవ్వదు. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు 9తో నేను దీన్ని మల్టిప్లై చేస్తే నాకు 108 అవుతుంది. చెప్పండి, 9ని నేను దేంతో మల్టిప్లై చేస్తే 108 అవుతుంది. 12తో అంటే ఈ కేసులో మనకి ఎక్స్ వాల్యూ ఎంత అంటే చెప్పండి 12. మరి మీరు అన్నట్టుగా నేను 3x 5x అన్నాను అనుకోండి, 3 × 12 అండ్ 5 × 12, ఇది ఎవరి వాల్యూ బి వాల్యూ, ఇది ఎవరి వాల్యూ సి వాల్యూ. ఇక నేను 3 × x పెడితే ఒకవేళ 3 × 12 చేస్తే బి వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ ఒరిజినల్గా 36. బి ఒరిజినల్ వాల్యూ 36 అండి. అంటే మీరు ఇక్కడ ఈ రేషియో ప్రకారం బి వాల్యూ 9 పార్ట్స్ ఉంది కాబట్టి ఈ 9 అనే నెంబర్తో మీరు ఒక పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేస్తే బి ఒరిజినల్ వాల్యూ దగ్గరికి వెళ్తారు. బట్ ఈ రేషియోలో ఎలా ఉందో చూడండి, బీకి సికి రేషియోలో ఈ రేషియోలో ఎలా ఉంది, అదే బీకి సంబంధించిన వాల్యూ 3 పార్ట్స్ ఉంది. అంటే 9తో మల్టిప్లై చేస్తే ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి, సో దట్ 108 దాకా వెళ్తారు. అదే 3తో మల్టిప్లై చేస్తే వేరే నెంబర్తో మల్టిప్లై చేయాలి, అప్పుడే మీరు 108 దాకా వెళ్తారు. మీకు అర్థమవుతుందా? అంటే ఈ రేషియోలో ఉండే నెంబర్స్ని మరి ఎప్పుడు కూడా ఇక్కడ మీరు 8x 9x తీసుకుంటే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా వేరే వేరియబుల్ ఇంకేదో తీసుకోవాలి. 3y అనుకుంటే అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుంది 5y అవుతుంది. ఇక్కడ కంక్లూజన్ ఏంటి? కంక్లూజన్ ఏంటి? నెవర్ యూజ్ సేమ్ వేరియబుల్ in 2 different ratios. ఓకేనా పిల్లగాయలు? ఎప్పుడు కూడా ఒకేలాంటి వేరియబుల్ వాడకూడదు. మీకు ఇప్పుడే ప్రూఫ్ చూపించాను. ఎందుకు? ఇక్కడ బి వాల్యూ 9xకి ఈక్వల్ అయితే ఇప్పుడు 9 అనేది 12తో మల్టిప్లై అవ్వాలి, సో దట్ 108 వచ్చింది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతున్నట్టు, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతున్నట్టు ఒరిజినల్గా 12 అవుతున్నట్టు. నేను అదే 12ని తీసుకొచ్చి ఇక్కడ నేను ఈ రేషియోలో కూడా పెట్టాను అనుకోండి, బి వాల్యూ ఎంత అవుతుంది 36 అవుతుంది, విచ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. మనకి ఏమై ఉండాలి? ఖచ్చితంగా బి వాల్యూ 108 వచ్చేలా ఉండాలి. ఇప్పుడు దీన్ని రిలేట్ చేయండి. ఇప్పుడు 3y వాల్యూ 108 అనుకోండి, ఇప్పుడు y నేను దేంతో 3 నేను దేంతో మల్టిప్లై చేస్తే 108 వచ్చింది, y వాల్యూ అప్పుడు ఎంత అవ్వాలి 36. ఇప్పుడు 36 5 చూడండి, y వాల్యూ 36 అయితే 5 × 36 దీని వాల్యూ ఎంత అవుతుంది 180. చూసారా ఒరిజినల్ వాల్యూస్ వచ్చినాయి. సి వాల్యూ 180 కదా, పక్కాగా వచ్చినాయి. చూసారా? ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే నెవర్ యూజ్ సేమ్ వేరియబుల్స్ ఇన్ 2 డిఫరెంట్ రేషియోస్. ఎప్పుడు కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ A:B ఇచ్చాడు 2:3 అని, B:C ఇచ్చాడు 3:5 అని. ఇక్కడ ఈ కేసులో ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. మరి బి వాల్యూ 108 అనుకోండి, ఒకవేళ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై చేయాల్సింది ఏ నెంబర్ 36తో. మరి ఇక్కడ కూడా 3 కదా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలి సేమ్ 36తో. ఇప్పుడు ఈ రెండు బ్యాలెన్స్డ్ కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా బి వాల్యూ ఎంత ఉంది 3 పార్ట్స్ ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్డ్ కదా, ఎందుకంటే ఇక్కడ కూడా 3 పార్ట్స్ ఉంది కాబట్టి 3తో దేన్ని మల్టిప్లై చేయాలి 36తోనే. మరి ఇక్కడ కూడా 3 పార్ట్స్ ఉంది, అంటే దీన్ని కూడా దేంతో మల్టిప్లై చేస్తే 108 దాకా వెళ్తాం 36తోనే కదా మల్టిప్లై చేయాలి, అవునా కదా? అంటే ఇక్కడ కూడా 36, ఇక్కడ కూడా 36. అంటే ఇక్కడ సేమ్ 3 ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్ కాబట్టి సేమ్ వేరియబుల్ వాడచ్చు. అంటే ఈ కేసులో మనం ఇక్కడ 2x వాడితే ఇది 3x అనుకుంటాం. ఇక్కడ ఎలానో 3x కాబట్టి చూడండి, ఇక్కడ మనం 3ని xతో మల్టిప్లై చేస్తే 108 వస్తుంది. అంటే ఇక్కడ కూడా 3 ఉంది కదా, అక్కడ కూడా 3 × x వాడండి, ఇక్కడ కూడా 5 × x వాడండి. సో ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్డ్ కాబట్టి అన్ని చోట్ల ఒకే వేరియబుల్ని యూజ్ చేశాను. అలా బ్యాలెన్స్డ్గా లేవనుకోండి, లేనప్పుడు మాత్రం మనం డిఫరెంట్ వేరియబుల్ వాడాలి. సార్ మరి ఇక్కడ బి అండ్ సి ఉన్నాయి కదా, ఇక్కడ 3:5 ఉంది, ఇక్కడేమో 8:9 ఉంది. అయితే మనం దీన్ని చేంజ్ చేసుకుందామా? దీన్ని నేను 3తో మల్టిప్లై చేశాను అనుకోండి రేషియోని, ఏమవుతుందో చూడండి ఒకసారి. బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ బి వాల్యూ 9 యూనిట్స్ ఉంది, సో ఇక్కడ కూడా బి వాల్యూని 9 యూనిట్స్ చేశాను అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ అయిపోద్ది కదా. ఒక్కసారి 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, బీసీ వాల్యూస్ ఏమవుతాయి చెప్పండి 9:15.
సార్ డైరెక్ట్గా మీరు 3తో మల్టిప్లై చేశారు, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 9 అన్నారు, ఓకే, దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 15 అన్నారు. బట్ రూల్ ఏంటి? అలా డైరెక్ట్గా మీరు ఎందుకు చేసేస్తున్నారు? అలా చేయొచ్చా? మీకు ఆ డౌట్ వచ్చిందా ఎవరికైనా? టూ బై త్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది A/B అనుకుందాం. A/B వాల్యూ 2/3 అయితే నాకు ఒక మాట చెప్పండి, నేను ఇక్కడ మల్టిప్లై బై 3 ఒక నిమిషం, మల్టిప్లై బై 4 చేసి డివైడెడ్ బై 4 చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? 2 4s ఎంత వస్తుందండి? 8. 3 4s ఎంత వస్తుందండి? 12. 8/12 అంటే నేను సింప్లీ 2/3 అనే వాల్యూని 8/12 అని రాసుకోకూడదా? చెప్పండి, రాసుకోకూడదా? నేను దాన్ని 20/30 అని రాసుకోకూడదా? 40/60 అని రాసుకోకూడదా? మన ఇష్టం. ఫ్రాక్షన్ చేంజ్ అవ్వట్లేదు కదా. మరి దీన్ని క్యాన్సిల్ చేయండి. మళ్ళీ 4 2s 4 3s మళ్ళీ అదే ఫ్రాక్షన్, మళ్ళీ 10 2s 10 3s మళ్ళీ అదే ఫ్రాక్షన్, 20 2s 20 3s మళ్ళీ అదే ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అయితే చేంజ్ అవ్వట్లేదు కదా, దాని ఫేస్ మారుతుంది అంతే, ఫ్రాక్షన్ చేంజ్ అవ్వట్లేదు. ఒక ఫ్రాక్షన్లో మీరు మల్టిప్లైయింగ్ బై సంథింగ్ డివైడెడ్ బై సంథింగ్ చేస్తే ఎంతనో ఒక రేషియోలో జస్ట్ మల్టిప్లై చేస్తే అంతే. జస్ట్ మల్టిప్లైయింగ్ అంటే ఇక్కడ మల్టిప్లై బై 3 చేస్తున్నారంటే దీన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తున్నారు, దీన్ని కూడా 3తో మల్టిప్లై చేస్తున్నారు. 3 2s అదే అవుతుంది 6 అవుతుంది, 3 3s ఏదే అవుతుంది 9 అవుతుంది. అల్టిమేట్లీ ఇక్కడ 6:9 రాసుకోవడం వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదు కదా. రేషియో చేంజ్ అవ్వదు కదా. అల్టిమేట్లీ మళ్ళీ రేషియో ఎంత అవుతుందో చూడండి. 3కి ఇది 2 times, 3కి ఇది 3 times. రేషియో మళ్ళీ 2:3. అంటే మన కన్వీనియన్స్ కోసం మనం ఏం చేస్తున్నామంటే రేషియోని మోడిఫై చేస్తున్నాం అంతే. వాల్యూ చేంజ్ చేయట్లేదు. మనం ఇష్టం వచ్చినప్పుడు ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు ఒక రేషియోని, దానివల్ల వాల్యూ చేంజ్ అవ్వదు. అయితే ఒకటి మీలో కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ A:B ఉంది కదా, 3:5 అనుకుందాం, నేను ఓన్లీ ఈ నెంబర్కి ఒక నెంబర్తో ఈ నెంబర్ని ఇంకొక నెంబర్తో మల్టిప్లై చేయొచ్చా? చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు 5తో మల్టిప్లై చేసి దీన్ని మీరు 4తో మల్టిప్లై చేస్తాను సార్ అంటే అవ్వదండి. అట్లా చేయకూడదు. మల్టిప్లై చేస్తే రెండు నెంబర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయాలి, డిపెండింగ్ ఆన్ దిస్ స్టోరీ. అర్థమవుతుందా? ఒకవేళ మీరు అలా చేశారనుకోండి, దీన్ని ఒక నెంబర్తో దాన్ని ఒక నెంబర్తో, అప్పుడు యు ఆర్ డూయింగ్ సమ్ గడబడ్, యు ఆర్ మేకింగ్ ఏ హ్యూజ్ మిస్టేక్. ఓకేనా అండి పిల్లలు? క్లియర్ అయిందా? అంతా కూడా క్లియర్? ఇక్కడి వరకు అంతా క్లియర్ అయిందా లేదా చెప్పండి పిల్లలు. ఇప్పుడు let us go a little further. ఇప్పుడు let us try to understand relation between percentages and ratios. ఇంకొక చిన్న ఫండమెంటల్ చెప్పడం మర్చిపోయాను రేషియోస్లో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడైనా A:B ఇచ్చాడు అండ్ B:C ఇచ్చాడు. A:B ఒకటి, B:C ఒకటి. A:B వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అనుకుందాం. B:C వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 4:5 అనుకుందాం. ఇప్పుడు నాకేం కావాలంటే A:B:C కావాలి. కంబైన్డ్ రేషియో. ఏం కావాలండి? కంబైన్డ్ రేషియో కావాలి. మనకు మెథడ్స్ ఉన్నాయి, మెథడ్స్ ఫాలో అవుదాం. బట్ అలా ఎందుకు చేయాలో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 2:3 అన్నాడు. ఆబ్వియస్లీ మనకు తెలుసు ఇక్కడ 2 ఇది 3 అంటే దీన్ని మనం 2x అనుకుంటే దీన్ని మనం 3x అనుకోవాలి. మరి నాకు చెప్పండి, ఇక్కడ B:C ఉంది 4:5 అని, ఇక్కడ నేను సేమ్ x అనే వేరియబుల్ వాడచ్చా? వాడకూడదు. ఇక్కడ నేను 4a పెట్టుకుంటాను. అప్పుడు ఇక్కడ ఏం పెట్టుకోవాలి? C దగ్గర 5a. ఇప్పుడు ఇవి ఒరిజినల్ వాల్యూస్ ఆఫ్ B అండ్ C, ఇవి ఒరిజినల్ వాల్యూస్ ఆఫ్ 2 and 3. అయితే ఇంకొక చిన్నది కొంచెం కాన్సన్ట్రేట్గా వినండి, ఇది దీనికి సంబంధం లేదు, ప్రజెంట్ దీనికి సంబంధం లేదు. అయితే B యొక్క ఒరిజినల్ వాల్యూలో 3x అంటున్నామంటే ఖచ్చితంగా ఈ B అనే వాల్యూలో 3 అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు B అనే వాల్యూలో 4a అంటున్నానంటే అందులో 4 కూడా ఉంటుంది. అంటే ఖచ్చితంగా B వాల్యూ ఏదైతే ఉందో 12కి మల్టిపుల్ అని చెప్పుకోవచ్చు మనం. 3 ఉంది 4 ఉంది, 3 4s ఎంత 12 అయిపోతుంది కదా.
12కి మల్టిపుల్ అని చెప్పొచ్చా లేదా? అదొక చిన్న లాజిక్ అనమాట. మేబీ మీకు మెయిన్స్లో ఎక్కడన్నా యూజ్ అవ్వచ్చు, ఇప్పుడు అవసరం లేదులేండి. ఇప్పుడు చూడండి, వీఆర్ అనేబుల్ టు యూజ్ ద సేమ్ వేరియబుల్ హియర్ అండ్ దేర్. ఒకవేళ మనం ఈ రెండు రేషియోస్ని కలిపి ఒక కంబైన్డ్ రేషియో రాయగలిగామనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ ద సేమ్ వేరియబుల్. ఓకేనా? ఒకే ఒక వేరియబుల్ వాడచ్చు మనం. ఓకేనా? క్లియరా పిల్లలు? ఇప్పుడు చూడండి, అలా మర్జ్ చేసే ప్రాసెస్ ఏంటో ఒక్కసారి 2-3 మెథడ్స్లో నేర్చుకుందాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఏకి బీకి రేషియో ఏంటండి? బీకి సికి రేషియో ఏంటండి? 4:5. కిందన ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఖాళీ డబ్బా ఉంది అండ్ ఇక్కడ ఒక ఖాళీ డబ్బా ఉంది. ఆ ఖాళీ డబ్బాలకి ఇమీడియట్గా పక్కన ఉండే నెంబర్స్ని వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఖాళీ డబ్బా ఉంది, ఆ డబ్బాకి ఇమీడియట్గా పక్కన ఏ నెంబర్ ఉందండి? 3. ఆ 3ని అందులో వేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఖాళీ డబ్బా ఉంది, ఇమీడియట్గా పక్కన ఏ నెంబర్ ఉంది? ఖతం, అంతే. ఇప్పుడు ఏం చేస్తారండి? 2 4s 8, 3 4s 12, 3 5s 15. ఇప్పుడు ఈ మూడు కూడా కనెక్ట్ అయిపోయాయి, అంటే ఈ మూడు కూడా బ్యాలెన్స్డ్. అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 8. ఏ వేరియబుల్ వాడతారు? ఎక్స్ వాడతారా, ఏ వాడతారా? మరి ఇక్కడ వేరియబుల్స్ మీరు వాడకూడదు, ఒక కొత్త వేరియబుల్ వస్తుంది. ఓకేనా? ఏ వాల్యూ అనేది ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే 2 into సంథింగ్. చూడండి ఎందుకు అనే రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ ఎంత అన్నారు మీరు? దీని ప్రకారం 2 into x, అంటే 2 into ఒక నెంబర్ x అనే నెంబర్ మల్టిప్లై అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 48 అనుకోండి. ఇప్పుడు 2 into ఇక్కడ నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు 48 వచ్చింది. ఈ కేసులో x వాల్యూ ఏమవుతుంది? 24 అవుతుంది. మరి నేను ఇక్కడ సార్ 8 కదా, ఇక్కడ కూడా సేమ్ x తీసుకొచ్చి వాడేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఇక్కడుండే 8కి అయితే మీరు దేంతో మల్టిప్లై చేయాలి సో దట్ మీకు 48 వస్తుంది? 6తో. 8 into 6తో. అంటే ఇక్కడ యూజ్ చేయాల్సిన వేరియబుల్ ఇంకేదో ఉంది కదా, అలానే ఇక్కడ ఏ కూడా వాడకూడదు. అర్థమైందా? ఈ రెండింటి దగ్గర మీరు యూజ్ చేసిన వేరియబుల్స్ వాడకూడదు. మీరు ఎప్పుడైతే మర్జ్ చేసేసారో, మర్జ్ చేసిన తర్వాతే ఒకే వేరియబుల్ వాడచ్చు ఆ మూడిటికి కలిపి. ఇప్పుడు ఇక్కడ ఏ వేరియబుల్ వాడతారు? ఇది 8 ఒక నిమిషం పి అన్నారనుకోండి, ఇది 12p. దాంతోపాటు సి కూడా కనెక్టెడ్ కాబట్టి 15p. ఒక 3 క్వాంటిటీస్ రేషియోలో కనెక్ట్ అయి ఉంటే మూడింటికి కూడా సేమ్ వేరియబుల్ వాడుకోవాలి. క్లియర్ అయిందా పిల్లలు? క్లియర్? ఇది వన్ ఆఫ్ ద వేస్ టు బ్యాలెన్స్. ఇది వన్ వే. ఇంకొక వే ఏంటి సార్? ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ 2:3 ఉంది, ఇక్కడ బి వాల్యూ సి వాల్యూ 3:5 ఉంది. మీకు ఇందాక చెప్పాను, మనం ఒక రేషియోని ఏ నెంబర్తో అయినా మనకి ఇష్టం వచ్చినట్టు మల్టిప్లై చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. ఇక్కడ బి వాల్యూ ఎలా ఉంది? 3 units ఉంది. ఇక్కడ బి వాల్యూ ఎలా ఉంది? 4 units ఉండేలా ఉంది. బట్ బి వాల్యూ ఎక్కడైనా ఒకేలా ఉందనుకోండి, అప్పుడు మొత్తం ఒకే వేరియబుల్ వాడుకోవచ్చు, మూడింటిని కనెక్ట్ చేసేయచ్చు కదా డైరెక్ట్గా. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ బి వాల్యూని ఇక్కడ దీన్ని నేను 4తో మల్టిప్లై చేశాను అనుకో, 12 అయిపోతుంది. ఇక్కడ ఈ బి వాల్యూని 3తో మల్టిప్లై చేశాను అనుకోండి, ఇక్కడ కూడా 12 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. 4 2s 8 అవుతుంది, 4 3s 12 అవుతుంది. ఇక్కడ 3 4s 12 అవుతుంది, 3 5s 15 అవుతుంది. ఇట్లా మల్టిప్లై చేయడం వల్ల ఏం జరిగిందండి? ఏ వాల్యూ 8 అయితే బి వాల్యూ ఇక్కడ 12 ఉంది. ఒరిజినల్ వాల్యూ కాదు, రేషియో వాల్యూ. ఇక్కడ కూడా బి వాల్యూ 12 ఉంది, సి వాల్యూ 15 ఉంది. అంటే ఇక్కడ బి వాల్యూ సేమ్ పార్ట్స్, సేమ్ వచ్చింది. అంటే ఈ రెండు రేషియోస్ కూడా బ్యాలెన్స్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు A:B:C అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 8, దానికి కరస్పాండింగ్గా బి వాల్యూ ఎంత? 12, అంటే 8:12. ఇప్పుడు బి వాల్యూ 12 ఉండేటప్పుడు దీనికి కరస్పాండింగ్గా సి వాల్యూ ఎంత ఉంది? 15. క్లియర్ కదా? 8:12:15. ఇట్లా మీరు మల్టిప్లై చేసి మోడిఫై చేసి కూడా మీరు బ్యాలెన్స్ చేయొచ్చు. ఇక్కడ మీరు మళ్ళీ వేరే వేరియబుల్ ఏదో ఒకటి వాడుకుంటారు. క్లియరా పిల్లలు?
ఇక్కడ కేర్ఫుల్గా వినండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఏ ఈస్ 20% more than B. What is the ratio of A and B? సార్, ఏకి బీకి రేషియో అడుగుతున్నాడు. ఏ ఈజ్ 20% మోర్ దెన్ బి అంటున్నాడు. బట్ ఏ వాల్యూ బి వాల్యూ తెలియదు కదా, మనం రేషియో ఎలా కనిపెడతాం సార్? మరి 2 మెథడ్స్లో చేసి చూపిస్తాను, క్లియర్గా వినండి. ఏ నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ లైన్ని తీసుకోండి. ఈజ్ అంటే సార్ ఈజ్ 20% అన్నాడు, బట్ మోర్ అన్నాడు. 20% మోర్ అంటే అర్థం ఏంటి? 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 20% ఇంక్రీజ్ ఉండాలి. 20% ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలండి దేన్నన్నా? అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20% మోర్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 6/5 అని రిప్రజెంట్ చేయొచ్చా? ఎవరితో కంపేర్ చేస్తే? బీతో. ఇప్పుడు ఏ ఇక్కడ బి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి అవతలకి వెళ్ళింది అనుకోండి, డివిజన్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 6/5. ఏకి బీకి రేషియో రాలా? ఇప్పుడు ఏ ఈజ్ టు బి అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 6:5. దీన్నే ఇప్పుడు రేషియో మెథడ్లో చేయాలనుకోండి, డైరెక్ట్ రేషియో మెథడ్లో. నాకు చెప్పండి, ఈ లైన్ అర్థం చేసుకోండి క్లియర్గా. ఇప్పుడు ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ? ఏ అనే పర్సన్ బీతో కంపేర్ చేస్తే 20% ఎక్కువ. ఎంత పర్సెంట్ ఎక్కువ అండి? 20% ఎక్కువ. 20% వాల్యూ ఎంతో చెప్తారా? 1/5. నిన్న మీకు క్లాస్లో క్లియర్గా చెప్పాను, దీన్ని ఎలా చదవాలని చెప్పానండి. 5 అనే ఒక నెంబర్ ఉంటే దానికి మనం 20% కనుక్కోవాలంటే అది మనకి 1కి ఈక్వల్ అవుతుంది. నేను మీకు నిన్న చెప్పానా లేదా? ఇప్పుడు 5 అనే ఒక నెంబర్ ఉంది, దానికి 20% ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత రావాలి? 1 రావాలి. ఈ పర్సెంట్ వాల్యూస్ని చదవడం రావాలి, వాటిని చూసే విధానం రావాలి, అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బీతో కదా కంపేర్ చేస్తున్నాం. చూడండి, ఏ అనే పర్సన్ ఎలా ఉండాలి? బి అనే పర్సన్లో 20% క్యాలిక్యులేట్ చేస్తే ఎంతైతే ఉంటుందో అంత ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఏ అండ్ బి. ఇప్పుడు బి వాల్యూ ఎవరితో కంపేర్ చేస్తున్నాం మనం? మళ్ళీ చెప్పండి, ఎవరితో కంపేర్ చేస్తున్నాం? బీతో. బి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. ఏ వాల్యూ ఎలా ఉండాలి? 20% ఎక్కువ ఉండాలి. మరి 5 అనే నెంబర్కి 20% అంటే ఎంత? బోలో. 1 అంటే ఏ ఎలా ఉండాలండి? 1 ఎక్కువ ఉండాలి. అంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి? 6 అయి ఉండాలి. క్లియరా? ఇలా కొంచెం ఈజీ. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు 100 స్టార్లు పెట్టుకున్నా ఇంపార్టెంటే. ఇంకా మీరు పెట్టుకోవచ్చు, అన్ని స్టార్లు పెట్టుకున్నా ఇంకా 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 స్టార్లు పెట్టుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ ఇది. అర్థమవుతుందా? ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. సో ఎగ్జాంపుల్స్ తీసుకొని క్లియర్గా అర్థం చేసుకునే వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బి ఈజ్ 16.66% లెస్ దాన్ సి. ఎవరితో కంపేర్ చేస్తున్నాం? సితో. 16.66% అంటే ఎంత? 1/6. అంటే బి అనే పర్సన్ మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం? సితో. సి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉందనుకోండి. ఉంటే ఇప్పుడు బి దగ్గర ఎంత ఉండాలి? సి దగ్గర ఎంతైతే ఉందో దానికంటే కూడా 16.66% తక్కువ ఉండాలి. మరి 6 అనే నెంబర్కి 16.66% అంటే ఎంత? 1 తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలంటే బి దగ్గర ఎంత ఉండాలి? 5. క్లియరా పిల్లలు? ఫర్ ఎగ్జాంపుల్, డి ఈజ్ 37.5% మోర్ దాన్ ఈ. క్యాపిటల్ ఈ అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? సార్ 37.5% అంటే మనం నిన్నే కదా నేర్చుకున్నాం 3/8 అని. అంటే 8 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, దాంట్లో 37.5% ఎంత అవుతుందండి? 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరితో కంపేర్ చేయాలి? ఈతో.
అంటే ఈతో కంపేర్ చేస్తే డీకి మనం ఏమి ఇవ్వాలి 37.5% ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు ఈ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉందనుకోండి, ఈ దగ్గర 8 ఉంటే మరి 8 అనే నెంబర్కి అంటే ఈ అనే వాల్యూకి అంటే 8 అనే వాల్యూకి 37.5% ఎంత 3. అంటే డి దగ్గర ఎంత ఉండాలి 3 యూనిట్స్ ఎక్కువ ఉండాలి, అంటే 11 ఉండాలి. క్లియరా? అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సో 37.5% మోర్. అంటే ఈ వాల్యూ అనేది ఈ వాల్యూతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ ఎక్కువ ఉందండి 37.5% ఎక్కువ ఉంది. క్లియరా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఏ ఈజ్ 60% ఆఫ్ బి. ఇప్పుడు నాకు చెప్పండి రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి కావాలి. సార్ ఇక్కడ మీరు మోర్ లెస్ అలా ఏం చెప్పలేదు కదా సార్. మోర్ లెస్ ఇక్కడ ఏం లేదండి. 60% అంటే ఏంటండి 3/5 అందరికీ తెలుసు. ఇప్పుడు ఏ ఉంది బి ఉంది, నాకేం కావాలి, ఎవరితో కంపేర్ చేయాలి బీతో. అంటే బి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఎలా ఉండాలి, ఎక్కువ తక్కువ కాదు, ఏ వాల్యూ ఎగ్జాక్ట్గా బి వాల్యూలో 60% ఉండాలి. అంటే 5 అనే వాల్యూకి 60% అంటే ఎంత 3. అంటే ఏ వాల్యూ ఎంత అయి ఉండాలి 3 అయి ఉండాలి. క్లియరా పిల్లలు? ఇప్పుడు ఇక్కడనే ఒక్కసారి ఇందులో ఎవరు పెద్ద, ఏ అండ్ బి వాల్యూస్లో ఎవరు పెద్ద, బి పెద్ద. నాకు ఇప్పుడు చెప్పండి బి అనే పర్సన్ ఏ అనే పర్సన్తో కంపేర్ చేస్తే ఎంత పర్సంటేజ్ పెద్ద, ఏ బి. ఏ దగ్గర 3 ఉంది, బి దగ్గర 5 ఉంది. ఏతో కంపేర్ చేస్తే బి ఎంత ఎక్కువ ఉంది సార్ 2 ఎక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది 3తో కంపేర్ చేస్తే. అంటే 2 3కి ఎంత పర్సెంట్ అవుతుంది, అంత పర్సెంట్ ఎక్కువ ఉందన్నమాట ఏతో కంపేర్ చేస్తే బి. సార్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 2 × 1/3. సార్ మరి 1/3 అంటే ఏంటి సార్ 33.33%. మరి 33.33%కి డబల్ అంటే 66.66%. అంటే దీని మీనింగ్ ఏంటండి, ఏ అనే పర్సన్ కంటే కూడా బి అనే పర్సన్ ఎంత పర్సెంట్ ఎక్కువ 66.66% ఎక్కువ. ఇప్పుడు నాకు రివర్స్ కేస్, బి అనే పర్సన్తో కంపేర్ చేస్తే ఏ అనే పర్సన్ ఎంత పర్సెంట్ తక్కువ. బి అనే పర్సన్ వాల్యూ ఎంత 5 యూనిట్స్, ఏ అనే పర్సన్ వాల్యూ ఎంత 3 యూనిట్స్. బీతో కంపేర్ చేస్తే ఏ ఎంత తక్కువ ఉన్నాడండి 2 యూనిట్స్ తక్కువ ఉన్నాడు. ఆ 2 అనేది ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ బీతో, అంటే 5తో కంపేర్ చేస్తే. 2/5 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి 2 × 1/5 విచ్ ఇస్ 2 × 20%. అంటే 40%. క్లియర్ అండి? క్లియరా? ఒక్కసారి మళ్ళీ పైన ఎగ్జాంపుల్కి రండి. ఇప్పుడు నాకు చెప్పండి, ఆబ్వియస్లీ మనం ఇక్కడ చేసింది ఏంటి, ఈతో కంపేర్ చేస్తే డి 37.5% ఎక్కువ అన్నాం. ఓకే బట్ డీతో కంపేర్ చేస్తే ఈ ఎంత పర్సెంట్ తక్కువ, డీతో కంపేర్ చేస్తే ఈ ఎంత పర్సెంట్ తక్కువ ఉన్నాడు. ఇది 11, ఇది 8. వీడితో కంపేర్ చేస్తే వీడు ఎంత పర్సెంట్ తక్కువ ఉంటాడు సార్ 11తో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ అనేది 3 తక్కువ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ సార్ 11తో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ తక్కువ సార్ ఇగోండి సార్ 3/11 కనిపెట్టండి సార్. సో 3 × 1/11. అరే సార్ 1/11 అంటే ఏంటి సార్ 9.09%. సార్ మరి 3 × 9.09% అంటే 27.27%. సో ఇప్పుడు ఈతో కంపేర్ చేస్తే డి 37.5% ఎక్కువ, అదే డీతో ఈని కంపేర్ చేస్తే 27.27% తక్కువ. క్లియరా? క్లియరా పిల్లలు? ఇప్పుడు
వీటన్నిటికి మీరు రేషియో రిప్రజెంటేషన్ చేయొచ్చా? దీని రేషియో ఎంత అవుతుందో చెప్పండి. ఎయిట్ ఈస్ టు 7 అంటే ఎవరెవరికి? అంతే కదా. ఈ వాల్యూతో కంపేర్ చేస్తే సి వాల్యూ అనేది 14.28% ఎక్కువ. మరి 14.28% అంటే ఎంత సార్? 1/7 సార్. అంటే ఈ అనే వాల్యూ ఒకవేళ 7 అయితే సి అనే వాల్యూ ఎంత ఉండాలి? 7కి 14.28% అంటే 1 యూనిట్ ఎక్కువ ఉండాలి. అంటే ఈ సి వాల్యూ 7 అయితే ఈ వాల్యూ ఎంత అవ్వాలి సార్? ఏ ఈజ్ 70% మోర్ దాన్ బి అన్నాడు. 70% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంతో చెప్పండి. 75 కాదమ్మా, 70. 70%. 70% అంటే 1/100, 0, 0, 7/10. ఓకేనా? 70% అంటే 7/10. అంటే బీతో కదా కంపేర్ చేయాలి. మోర్ దాన్ బి అంటే బీతో కంపేర్ చేయాలి. బీతో కంపేర్ చేస్తే ఏ అనేవాడు ఎలా ఉన్నాడు? 70% ఎక్కువ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూ 10 అనుకోండి, ఇది ఈ 10 అనుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఎలా ఉండాలి? మోర్. అంటే 10కి 70% అంటే ఎంత అవుతుందండి? 7 ఎక్కువ ఉండాలి. అంటే ఇక్కడ 7. దీన్ని ఇంకొకలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు చెప్పనా? ఇప్పుడు బి వాల్యూ 100 అనుకోండి. ఇప్పుడు 100తో కంపేర్ చేస్తే 70% ఎంత అవుతుంది? 70ఏగా. 100లో 70% అంటే ఎంత? 70. అంటే ఏ దగ్గర ఎంత ఉండాలి? 70 ఎక్కువ ఉండాలి. అంటే 170 ఉంటుంది. 17:10. ఇదా? సి ఈజ్ 4. సారీ రేషియో రివర్స్ వేసానా? ఈ వాల్యూ అనేది ఒకవేళ 7 అయితే ఈతో కంపేర్ చేస్తే సి వాల్యూ అనేది 14.28% ఎక్కువ. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అనుకుంటున్నాం? 7 అనుకుంటున్నాం. ఇప్పుడు 7తో కంపేర్ చేస్తే సి వాల్యూ ఎలా ఉండాలి? 14.28% ఎక్కువ ఉండాలి. మరి ఈ అంటే 7కి 14.28% ఎంత? 7కి 14.28% ఎంత? 1 ఎక్కువ ఉండాలన్నమాట సి. అంటే సి 8 ఉండాలి. థ్యాంక్ యూ. క్లియర్ అయిందా పిల్లలు? క్లియరా? ఇప్పుడు సి ఈజ్ 66.66% మోర్ దాన్ డి. 66.66% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 2/3. అంటే డి వాల్యూ ఎంత అనుకోవచ్చు కాసేపు? 3 అనుకుంటే ఇప్పుడు సి వాల్యూ ఎలా ఉండాలి? 66.66% ఎక్కువ ఉండాలి. మరి 66.66% అంటే 2/3. దీని మీనింగ్ ఏంటంటే 3 అనే ఒక నెంబర్ ఉందంటే దానికి 66.66% 2 అవుతుందని. అంటే ఇప్పుడు సి ఎలా ఉండాలి? 3కి 66.66% అంటే 2 యూనిట్స్ ఎక్కువ ఉండాలంటే 5 ఉండాలి. అవునా? అండ్ వై ఈజ్ 41.66% లెస్ దాన్ ఎక్స్ అంట. వై ఉంది, ఎక్స్ ఉంది. ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఎక్స్తో. 41.66% అంటే ఎంత? ఒక్క నిమిషం అమ్మా. 5/12. అవునా? 41.66% అంటే ఎంత వస్తుంది? 5/12. అంటే 12 అనే ఒక నెంబర్కి 41.66% కనిపెడితే నాకు 5 వస్తుందని. అంటే ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయాలి? ఎక్స్తో. కాబట్టి ఎక్స్ని కాసేపు 12 అనుకోండి. ఇప్పుడు 12 ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ అనే వాల్యూ 12 అనుకున్నాం కదా. ఈ 12లో 41.66% అంటే 5 తక్కువ ఉండాలన్నమాట వై. అంటే వై వాల్యూ ఎంత అయి ఉండాలి? కథం. ఈ రేషియో చెప్పండి నాకు. ఎంతండి? 8:2. సరిపోయింది. ఎందుకు? 46.66% వాల్యూ ఎంత అవుతుందండి? 7/15. అంటే 15 అనే నెంబర్కి 46.66% క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 7 తక్కువ ఉండాలి. అంటే 15 నేను క్యూ అనుకుంటే ఆ క్యూ అంటే ఆ 15లో నాకు 46.66%. 15కి 46.66% అంటే 7 తక్కువ ఉండాలన్నమాట పీ దగ్గర. పీ దగ్గర ఎంత ఉండాలి అప్పుడు? 8 ఉండాలి. క్లియర్ అయిందా పిల్లలు?
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ 91.66% ఆఫ్ వై. ఆఫ్ వై అంటున్నాను. ఇప్పుడు ఎక్స్ ఉంది, వై ఉంది. ఇప్పుడు 91.66% అంటే లెవెన్ బై 12 అంటే వై వాల్యూ కాసేపు 12, ఎందుకంటే కంపేర్ చేసేది వైతో కాబట్టి వై వాల్యూ 12 అనుకోండి. ఇప్పుడు ఎక్స్ ఎలా ఉండాలి, దాంట్లో 91.66% ఉండాలి, ఎక్కువ తక్కువ కాదు, అంతే ఉండాలి ఎగ్జాక్ట్గా. మరి 12కి 91.66% అంటే వాల్యూ ఎంత, 11. అంటే ఎగ్జాక్ట్లీ ఎక్స్ వాల్యూ ఎంత అయి ఉండాలి, 11 అయి ఉండాలి. మీకు పర్సంటేజెస్కి రేషియోస్కి కనెక్షన్ దొరికిందా? అందరికీ వచ్చినట్టేగా. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈ క్వశ్చన్ చూడండి, ఏ ఈజ్ 16.66% మోర్ దాన్ బి. అంటే ఏకి బికి రేషియో ఎంత వస్తుందో చెప్పండి. 7:6 అనా? ఓకే. అండ్ బి ఈజ్ 6.66% లెస్ దెన్ సి. అప్పుడు బికి సికి రిలేషన్ ఎలా ఉంటుంది? ఆ 4కి 5కి పక్కన 2 ఒకట్లు ఉంటాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఆ ఒకట్లు తీసేసావే. 14:15 అండి. ఓకేనా? 14:15. ఇప్పుడు మనకేం కావాలి, A:B:C కావాలి. ఎలా కనిపెడతారు? ఏకి బికి రేషియో తెలుసు, 7:6. బికి సికి కూడా తెలుసు. ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక ఖాళీ డబ్బా, ఇక్కడ ఒక ఖాళీ డబ్బా. ఈ ఖాళీ డబ్బాలో 6, ఈ ఖాళీ డబ్బాలో 14. 7 14s ఎంత వస్తుంది? 6 14s ఎంత వస్తుంది? 6 15s ఎంత వస్తుంది? క్లియరా? దీన్ని మళ్ళీ మీరు క్యాన్సిల్ చేయొచ్చు. ఇది 49 అవుతుంది, ఇది 42 అవుతుంది, ఇది 45 అవుతుంది. సో అల్టిమేట్ రేషియో ఏమవుతుందండి? 49:42:45. మన ఆన్సర్ ఏంటి? 49:42:45. ఇక్కడి వరకు అందరికీ క్లియరా? ఎవ్రీ సింగిల్ థింగ్. అందరికీ చెప్పండి. అవును, అంటే ఏంటి బ్యాలెన్సింగా? ఇక్కడ చూడండి, ఇక్కడ 7:6 ఉంది, ఇక్కడ 14:15 ఉంది. సో ఇక్కడ బి వాల్యూ ఏమో 6 యూనిట్స్ ఉంది, ఇక్కడ బి వాల్యూ ఏమో 14 ఉంది. సో రెండింటిని ఏం చేయగలుగుతాను నేను? రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ తీసుకోవాలి. అంటే 6 టేబుల్లోనూ ఉండాలి, 14 టేబుల్లోనూ ఉండాలి. ఎల్సిఎం సింపుల్గా 6కి 14కి ఎల్సిఎం 42 అనుకోవచ్చు. 42 అంటే ఇక్కడ నేను బీని, అంటే ఇక్కడ ఈ 6ని నేను 42 చేయగలుగుతాను. ఇక్కడ ఈ బీని కూడా 14 టేబుల్లో 42 ఉంటుంది కాబట్టి దీన్ని కూడా 42 కింద మార్చగలుగుతాను. సో రెండు చోట్ల నాకు సేమ్ 42 ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా జాయిన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ నేను 7తో మల్టిప్లై చేస్తాను ఈ రేషియో మొత్తాన్ని కూడా. నేను మీకు ఇందాకే చెప్పాను, ఒక రేషియోని మీరు ఏ నెంబర్తోనైనా మల్టిప్లై చేసుకోండి, కాకపోతే రెండు చోట్ల మల్టిప్లై చేయాలి. మీరు రేషియో చేంజ్ చేస్తున్నట్టు కాదు, అప్పుడు మన కన్వీనియన్స్ కోసం ఫేస్ మార్చుకుంటున్నట్టు. ఇప్పుడు ఈ రేషియోని ఏం చేద్దాం, దేంతో మల్టిప్లై చేస్తే బి వాల్యూ 42 వస్తుంది? దేంతో మల్టిప్లై చేస్తే బి వాల్యూ 42 వస్తుంది? 3తో. ఇప్పుడు చూడండి, 7 7 ఇది 49 అవుతుంది, 7 6 ఇది 42 అవుతుంది, అండ్ 3 14s అది 42 అవుతుంది, 3 15s అది 45 అవుతుంది.
ఓకేనా. ఇప్పుడు చూడండి బి వాల్యూ ఇక్కడ కూడా 42, బి వాల్యూ ఇక్కడ కూడా 42, అంటే బి వాల్యూ అనేది కాన్స్టెంట్గా ఉంది. అక్కడ ఇక్కడ బి వాల్యూ ఒకటే, అంటే బి వాల్యూ స్టాండర్డ్గా ఓకే 42 ఫిక్స్. ఓకేనా. అంటే ఏ వాల్యూ 49, బి వాల్యూ అక్కడ ఇక్కడ ఒకటే కాబట్టి 42, సి వాల్యూ 45. కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఇక్కడ బి వాల్యూ 42, ఇక్కడ బి వాల్యూ 42, 42 + 42 84 సార్. అట్లా చెప్పొద్దండి, అలా చేయకూడదు, తప్పు. మీరు ఏం చేయాలి, ఇక్కడ కూడా 42 ఇక్కడ కూడా 42 ఉందంటే మనకు ప్రూఫ్ దొరికింది. వాడు ఇంట్లో ఉన్న ఎదవే, బయట ఉన్న ఎదవే, వాడు ఎదవే, ఇంకా ఎక్కువ ఎదవలు అవరు కదా. ఓకేనా. A:B:C కథం. గురుగారు వచ్చారా? స్ట్రైక్ అన్నారు. స్ట్రైక్ నెక్స్ట్ మంత్. స్ట్రైక్లకు కూడా టైం టేబుల్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ దాకా అందరికీ క్లియరా పిల్లలు? నేనేదో చెప్దాం అనుకున్నాను అబ్బా. ఓకే, ఇక్కడ మొత్తం మనకి ఈ క్వశ్చన్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి? మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? మొత్తం 3 నెంబర్స్ ఉన్నాయి. సో మొత్తం 3 నెంబర్స్లో ఆ 3 నెంబర్స్కి కూడా ఒకదాంతో ఒకటి కనెక్టెడ్ అనమాట. ఏ విధంగా అంట, ఫస్ట్ నెంబరు అండ్ ఆ సెకండ్ నెంబర్ కూడా ఆ థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తానంట. ఫస్ట్ నెంబర్ ఏమో ఆ నెంబర్ రెస్పెక్టివ్లీ అని పెడదాం. ఓకేనా. అంటే థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తే ఈ ఫస్ట్ నెంబర్ అనేది 40% తక్కువ ఉంది. సెకండ్ నెంబర్ ఏమో అదే థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తే 45% తక్కువ ఉంది. ఎలా సాల్వ్ చేయొచ్చు ఇప్పుడు? ఇది ఫస్ట్ నెంబర్ ఉంది, సెకండ్ నెంబర్ ఉంది, థర్డ్ నెంబర్ ఉంది. కాసేపు ఆ థర్డ్ నెంబర్ని 100 అన్నారనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ థర్డ్ నెంబర్ ఎలా ఉండాలంట, ఈ థర్డ్ నెంబర్ అందులోంచి మనం 45% కనుక్కొని తగ్గించేలాను ఉండాలి, అండ్ అదే థర్డ్ నెంబర్లో 40% కూడా కనుక్కొని తగ్గించేలా ఉండాలి. కాబట్టి ఈ థర్డ్ నెంబర్ 100 అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం 45% కూడా తగ్గించవచ్చు, 40% కూడా తగ్గించవచ్చు. 45% అంటే ఎంత? ఇప్పుడు 100 ఉంది, 100లో 45% తగ్గించాలి అంటే ఈ 40% తీసుకుంటాం. ఈ ఫస్ట్ నెంబర్ ఎలా ఉంటుందంట, థర్డ్ నెంబర్ 100తో కంపేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఎలా ఉండాలి, 40% తక్కువ ఉండాలి. అంటే ఇది ఎంత ఉంటుంది, 60. ఇప్పుడు సెకండ్ నెంబర్ ఎలా ఉంటుంది, 55 ఉంటుంది. అంతే కదా. 100కి 40% అంటే 40, 20% అంటే 20, 30% అంటే 30, మరి 45% అంటే 45 తక్కువ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఈ 3 నెంబర్స్కి రేషియో తీసుకురాగలిగాం. ఒరిజినల్ నెంబర్స్ కాదు ఇవి, మనం అనుకున్నాం. క్లియరా? సో రేషియో కనిపెట్టాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ సెకండ్ అంటాడు. సెకండ్ నెంబర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ ఎంత పర్సెంట్ ఎక్కువ. సెకండ్ నెంబర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ నెంబర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో సెకండ్ నెంబర్ ఎంత ఉంది వాల్యూ, 55. ఫస్ట్ నెంబర్ ఎంత వాల్యూ ఉంది, 60. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంత ఎక్కువ ఉందని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఇది సెకండ్ నెంబర్, ఇది ఫస్ట్ నెంబర్. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎంత ఎక్కువ ఉంది. ఇక్కడే కేర్ఫుల్గా వినండి మీరు. మనం కంపేర్ చేసేటప్పుడు వెన్ వీఆర్ కంపేరింగ్ వాల్యూస్ అండ్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ విచ్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద అదర్ నెంబర్ ఆర్ విచ్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద అదర్ నెంబర్, ఇట్లా పర్సంటేజ్ మోర్, పర్సంటేజ్ లెస్ లేదా పర్సంటేజ్ ఆఫ్ ఇవి కనిపెట్టేటప్పుడు ఈ ఒరిజినల్ వాల్యూస్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకు? చూడండి, 55కి నేను 55తో కంపేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ 60 ఎంత ఎక్కువ ఉంది,
5 ఎక్కువ ఉంది. దేంతో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది? 55తో. మనం ఏం చేయాలి? ఇంటూ 100%. ఇదే కదా చేయాల్సింది. అల్టిమేట్లీ ఏం చేస్తాం? 5కి ఇది 1 టైమ్స్, 5కి ఇది 11 టైమ్స్. అల్టిమేట్లీ 1 11 అంటే ఇక్కడ మనం వేసిన తర్వాత కూడా క్యాన్సిల్ చేయగలిగాం కదా. సో వేసిన తర్వాత క్యాన్సిల్ చేసే బదులు ముందే రేషియోలో పెట్టుకొని క్యాన్సిల్ చేసుకోండి. 5తో కంపేర్ చేస్తే ఇది 11 టైమ్స్, 5తో కంపేర్ చేస్తే ఇది 12 టైమ్స్. సో 11తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 1 యూనిట్ ఎక్కువ ఉంది. 1 యూనిట్ ఎక్కువ. ఎవరితో కంపేర్ చేస్తే? 11తో కంపేర్ చేస్తే 1/11. ఇది 1/11, ఇది 1/11. అంటే మనం ఈ ఎగ్జాక్ట్ వాల్యూస్తో సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి లెట్ us గో బ్యాక్. ఇక్కడ రండి ఒకసారి. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. మనం ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 250. డి వాల్యూ ఎంత? 350. ఏ వాల్యూ? డి వాల్యూ. నా క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దెన్ డి. మనం కంపేర్ చేస్తున్నాం ఏ అనేది డితో కంపేర్ చేస్తే ఎంత పర్సెంట్ తక్కువ అని. సో మనం డైరెక్ట్గా ఈ వాల్యూస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 0 0. 5తో క్యాన్సిల్ చేస్తే 7 టైమ్స్, 5తో క్యాన్సిల్ చేస్తే 5 టైమ్స్. ఇప్పుడు డైరెక్ట్గా డీని ఏని కంపేర్ చేయండి. ఇప్పుడు డీతో కంపేర్ చేస్తే ఏ దగ్గర తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 2 యూనిట్స్ తక్కువ. ఆ 2 అనేది ఎవరితో కంపేర్ చేస్తే తక్కువ? డీతో కంపేర్ చేస్తే 2/7. సో ఆ 2/7 14.28%, 28.56%. అల్టిమేట్లీ ఎక్కడ కూడా మనకు వచ్చింది అదే. సో ఇది కూడా 28.56%. క్లియరా పిల్లలు? పర్సంటేజ్ కంపారిజన్ చేసేటప్పుడు వీ డోంట్ నీడ్ ఎగ్జాక్ట్ వాల్యూస్, వీ ఓన్లీ నీడ్ టు హ్యావ్ సమ్ రేషియో. ఓకేనా పిల్లలు? ఇక్కడి వరకు మనం డిస్కస్ చేసిన క్లాస్లో ఎవరికైనా ఎనీ డౌట్స్?